బలహీనంగా ఉండి తాము తక్కువగా అనుకుంటున్న వ్యక్తుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్ది వారి యొక్క మైండ్ సెట్ను మార్చి వారిని పాజిటివ్ పీపుల్గా మార్చారు. ఇదే కాకుండా సారు తన లక్ష్యం ఏంటంటే, తన లైఫ్ అంబిషన్ ఏంటంటే 1,00,000 మందికి పైగా వ్యక్తుల్ని, ఎవరైతే తమను తాము తక్కువగా అంచనా వేసుకొని విజయాలు సాధించలేకుండా ఆత్మన్యూనతతో ఉంటారో వారందరినీ ఎంపవర్ చేసి ఒక పవర్ఫుల్ పర్సన్స్గా తీర్చిదిద్దాలి, ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నారు. ఇంత గొప్ప డాక్టర్ ఆదినారాయణ గారు మనకి ఈ సెషన్ ఇవ్వడం అనేది మనందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వారికి మనం చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుదాం. డాక్టర్ ఆది సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ది వర్చువల్ డయాస్. థ్యాంక్ యూ చరి సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా సేపు చెప్పారు, రైట్? థ్యాంక్ యూ సో మచ్. బాగా చదివారు, రైట్? సూపర్ అండి, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి చారి సార్ క్లాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ us. హ్యాపీ ఈవినింగ్ సార్. Yes, happy evening, sir. Super good. Super good. Happy evening, sir. Happy Teacher's Day. Yes, happy evening, and Happy Teacher's Day, sir. Happy evening, sir. Happy Teacher's Day, sir. happy evening, sir. Yes. Happy evening, sir. Sir, happy evening. Happy evening, sir. Yes, sir. Happy evening, and happy evening, sir. Good evening, sir. Namaskaram. Yes, sir. Happy evening. Right, అందరూ సూపర్. సో ఒకసారి అందరు ప్యాట్ చేసుకోండి. మీరందరూ మీ జర్నీని ఇంపాక్ట్ కంటిన్యూ చేస్తూ మనతో పాటు ఈరోజు 234 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. దే ఆర్ డూయింగ్ అనదర్ కోర్స్, ట్రైన్ ద ట్రైనర్ అనే కోర్స్ చేస్తూ ఈరోజు మనతో ఇక్కడ ఉన్నారు. అలానే ఇక్కడ సుధీర్ సార్ చేసే సేల్స్ ఫ్రమ్ సుధీర్ అనే బ్యాచ్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు. అలానే మనందరం చేస్తూ ఉన్నటువంటి ఎన్ఎల్పి ఆ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. సో అందరం ఉన్నాం. సో దట్ ఈస్ గుడ్ టు ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ గుడ్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ఎల్పి వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, దిస్ ఈస్ నథింగ్ టు కనెక్ట్ ఎన్ఎల్పి, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ బికాస్ న్యూరో సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. దిస్ ఏ బోనస్ క్లాస్. సో మన 4 రోజుల జర్నీ అక్కడ ఉంది. 5వ రోజు రేపు మొదలవుతుంది. ఓకే, సో దాన్ని అక్కడ ఉంచుదాం. రేపు దాని సంగతి ఏంటో చూద్దాం. ఈరోజు అయితే వీఆర్ ఆల్ వర్క్ బేసికలీ ఆన్ హ్యాబిట్స్. ఇది ఒక సెషన్, మనకు ట్రైనర్స్ వాళ్ళకి ఒక సెషన్ ఉంటుంది. సో వాళ్ళతో పాటు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో హ్యాబిట్స్ నేర్చుకోవడం అవసరమా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్ నో. హ్యాబిట్స్ గురించి నేర్చుకునేది ఏంటి? హ్యాబిట్స్ అని ఉన్నాయి కదా, మళ్ళీ నేర్చుకునేది ఏంటి? నేర్చుకోవాలా? అందరు ఎస్సేనా? సూపర్. ఓకే, సో ఐ విల్ గో విత్ యూ. మీరు నేర్చుకోవాలన్నారు కాబట్టి నేనేం చెప్పలేను. విల్ జస్ట్ అగ్రీ విత్ యూ. ఓకే, హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం కష్టమా సులభమా? ఈజీ ఆర్ టఫ్? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నేర్చుకోవాలి, మరి నేర్చుకోవడం ఈజీయా కష్టమా? ఇంప్లిమెంట్ చేయడం. అదే క్వశ్చన్. ఈజీ అయితే ఈజీ అని టైప్ చేయండి, కష్టం అనుకుంటే డిఫికల్ట్ అని టైప్ చేయండి. ఆర్ ఇంకా అంత కష్టం ఉంటే ఈ అండ్ డి. ఈ అంటే ఈజీ, డిఫికల్ట్ అంటే డి. సో సూపర్. ఇదేంటో మరి మిక్స్డ్ ఆన్సర్లు వచ్చాయి. ఇప్పటివరకు హ్యాబిట్స్ నేర్చుకోవాలి సార్ అన్నారు. సరే నేర్చుకుందామంటే మళ్ళీ కష్టం అంటున్నారు కొంతమంది. ఈ కష్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చాలామంది డిఫికల్ట్. కొద్దిమంది అన్న ఈజీ అంటారు. ఒకరో ఇద్దరో ముగ్గురో రాశారు. మిగతా వాళ్ళందరికీ కష్టంగానే ఉంది, రైట్? కొందరు చాలా తెలియగలరు. సార్ ఏమంటాడో మాకు తెలియదు, ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోయింది. 2 పదాలు కదా, ఈ అండ్ డి 2 రాసేసారు, అయిపోయింది. అంటే వాళ్ళకి కొన్ని కష్టం, కొన్ని ఈజీ. ఓకే, నో ప్రాబ్లం. వెరీ నైస్, సూపర్. మరి కష్టంగా ఉంటే ఏం చేద్దాం? వదిలేద్దామా? కష్టం ఉన్నాయి కదా, వదిలేద్దామా? దాన్ని ఈజీ చేసుకుందామా? నాట్ మచ్ డిఫికల్ట్. సూపర్. ఎవరి మ్యాప్ వాళ్ళది, రైట్? సూపర్ అండి. సో మీకు కష్టంగా ఉన్న అలవాట్లు ఏంటో ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి నేను విల్ యూస్ చాట్ బాక్స్ టుడే. చాలామంది ఉన్నాం కాబట్టి. బట్ అందరం ఇక్కడే ఉన్నామా? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నాం అనేది కాబట్టి అందరం ఇక్కడే ఉన్నామా లేదా? సో వీఆర్ ఆల్ హియర్ రైట్ నౌ, రైట్? స్వాతి మ్యామ్ అండ్ రాజు చాలా రోజుల తర్వాత చూశాను. వావ్, సూపర్ రాజు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఎస్, రైట్. మిగతా వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారండి. సో మీ జీవితంలో ఒక చిన్న మెరాకిల్ జరిగిపోతుంది ఈరోజు, రైట్?
సో ఇఫ్ యూ వాంట్ ఇన్వైట్ దట్, చాలా మంది ఏంటంటే ఒక చిన్న మీకు వరం ఇస్తామంటే కూడా నాకు వద్దు సార్ అంటారు. అది ఎందుకు నాకు తెలియదు. మీ జీవితంలో ఒక వరం రాబోతుంది ఈరోజు, రైట్? సో చాలామంది హ్యాబిట్స్ అంటే కష్టం ఉన్నారు, ఈజీ అన్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. మీరు ఏ అలవాటును అలవాటు చేసుకోవాలన్నా చిటికలు అలవాటు చేసుకునేలాగా కొన్ని సూత్రాలు, కొన్ని టెక్నిక్స్ ఈరోజు మీకు అందించబోతున్నా. నెక్స్ట్ 60 minutes ఈజ్ యువర్ టైం. ఎస్, మీరు ఇదివరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఈ 60 minutes మీరు మీకోసం కేటాయించుకుంటే హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం కష్టం అన్న ఆలోచన మీ మనసుకు రాదు. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్, రైట్? సూపర్. సో ఇంకేంటంటే మనం పెద్ద పెద్ద అన్నీ చేస్తామండి, విమానాలు కనిపెడతాం, రాకెట్లు పంపిస్తాం, అన్నీ చేస్తాం. కష్టంగా ఉన్న ఏంటంటే రాయండి అంటే నిద్ర లేగవలేండి సార్, పళ్ళు దొమ్ముకోండి సార్, స్నానం చేయండి సార్. ఇవి మన కష్టం ఉన్న పనులు ఏంటంటే పొద్దున్న లేవడం, రాత్రి పడుకోవడం, రైట్? స్మోకింగ్, ఓకే, అది కొంచెం కష్టం అనుకోండి. మెమరీ, న్యూ టెక్నిక్స్ నేర్చుకోకపోవడం, టైం మేనేజ్మెంట్ చేసుకోలేకపోవడం, మార్నింగ్ లేవలేకపోవడం, రైట్? ఇంకా అందరం టైప్ చేయొచ్చు. 121 మంది ఉన్నాం, 5 మంది టైప్ చేశారు. ఎందుకు? మిగతా వాళ్ళు ఇక్కడ లేరా? సో ఆల్ కెన్ టైప్. కన్సిస్టెంట్ రీడింగ్ చేయడంలో ఇబ్బంది, రైట్? సూపర్. సో అదే చిన్న చిన్నవే. నేను చదివాం కదా, చదివి డిగ్రీలు తెచ్చుకొని జాబులు తెచ్చుకొని మళ్ళీ నాకు చదవడానికి కష్టం సార్ అంటాం. అదేంటి? చదివిన తర్వాత కదా ఇక్కడ ఉన్నాము. మనీ మేనేజ్మెంట్ సూపర్. సమత గారు మనీ మేనేజ్మెంట్ కష్టం, ఎస్. సంధ్య గారు కన్సిస్టెంట్ రీడింగ్, ఎస్. మైండ్ సెట్, ఎవరికో మైండ్ సెట్ ఉంది, బాబోయ్ మైండ్ సెట్ కష్టమా? ఆ మైండ్ సెట్ ఏంటో చూద్దాం, రైట్? టైం మేనేజ్మెంట్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ 200 pages బుక్ ఇన్ 2 months. సత్యనారాయణ గారు, ఎస్. 100 పేజీల బుక్ కూడా 2 నెలలు అయినా చదవట్లేదు, రైట్? నథింగ్ ఫర్ మీ. వాళ్ళకి వస్తారు క్లాప్ చేయండి ఎవరు. ఆయనకు అసలు ఏది కష్టం కాదట. చాలామందికి మంజునాథ్ గారు, ఎస్. పోస్ట్పోన్మెంట్, ప్రోకాస్టినేషన్, కన్సిస్టెన్సీ, అడ్జస్టింగ్ న్యూస్. చూడండి, ఒక చిన్న సిచ్యువేషన్కి అడ్జస్ట్ అవ్వాలంటే కష్టపడతాం. ఎస్ ఆర్ నో? ఇట్ ఈస్ నాట్ అబౌట్ వాట్ ఈజ్ ఈజీ ఫర్ మీ, వాట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ. అలాంటి కష్టాలు కొంతమందికి ఉన్నాయి. ఒక చిన్న ప్లేస్కి వెళ్తే చాలా హైరాణ పడిపోతాం, చాలా ఇబ్బంది పడతాం, రైట్? ఎస్. టైం మేనేజ్మెంట్, కన్సిస్టెన్సీ, సూపర్ అండి. ఇవన్నీ చిన్న చిన్నవే, ఓకే, వెరీ నైస్. వీటన్నిటికీ నాకైతే పెద్ద సమస్య ఏం కనిపించలేదు. మీ అందరి సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను కూడా నా సమస్య అనుకుంటా కొద్దిసేపు. అనుకుని ఆ సమస్యను ఎలా మనం బయటపడాలో చూద్దాం. అందరం బయటపడదామా వద్దా? సో చాలామంది ఏదేదో రాశారు, రైట్? బయటపడదామా వద్దా? బుక్ చదవాలనుకునే వాళ్ళు బుక్ చదవలేకపోతున్నారు, లెగవాలనుకునే వాళ్ళు లెగవలేకపోతున్నారు, కన్సిస్టెన్సీ కావాలనే లేకపోతుంది, టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే లేకపోతున్నారు, మనీ మేనేజ్మెంట్ చేసుకునే వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ కరెక్ట్ చేసుకుందామా వద్దా? రైట్? సో వాట్ ఐ ఫండ్, ఎస్, నేనంతా మిమ్మల్ని మ్యూట్లో ఉంచుతున్నాను కొద్దిసేపు. చాట్ బాక్స్లో నాతో జస్ట్ చాట్ విత్ మీ బికాస్ వీ హ్యావ్ వెరీ లిటిల్ టైమ్. సూపర్. సో అందరం ఇక్కడే ఉన్నామా? రైట్? అందరం ఇక్కడే ఉన్నాం కదా? సూపర్, వెరీ నైస్. సో నేనేమని చెప్తానంటే, ఇంత చిన్న చిన్న విషయాలు మనకు కష్టంగా ఎందుకు అనిపిస్తున్నాయి అనేది నాకు కూడా తెలుసుకోవాలనిపించి చాలా చదివాను. ఎస్, టుడే వీ మోర్ ఫోకస్ ఆన్ జేమ్స్ క్లియర్. ఎవరో ఇందాక చెప్తున్నారు జేమ్స్ క్లియర్ అని. ఎస్, అబ్సల్యూట్లీ. టుడే అవర్ టాపిక్ ఈస్ ఫ్రమ్ ద వరల్డ్స్ బెస్ట్ హ్యాబిట్ కోచ్ జేమ్స్ క్లియర్. హ్యాబిట్స్ని ఎలా అలవర్చుకోవాలని చెప్పారో ఆయన సారాంశంలో నుంచి మనం ఒక 60 నిమిషాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో దాంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న యాక్టివిటీ చేయండి, మీకు అర్థమవుతుంది ఎంత కష్టంగా ఉంటాయి అలవాట్లు అనేవి. మీ నోట్బుక్లో, రైట్, ఇప్పటి వరకు మీ డామినెంట్ హ్యాండ్ ఏది ఉందో అది కాకుండా మీ నాన్ డామినెంట్ హ్యాండ్తో మీ గురించి ఒక 2 లైన్లు రాయండి. సపోజ్ మీ కుడి చేతి రోజు రాస్తారనుకోండి, ఇప్పుడు ఎడమ చేతితో రాయండి. మీరు రోజు ఎడమ చేతితో రాస్తారనుకోండి, ఈరోజు కుడి చేతితో రాయండి, రైట్? మీ నాన్ డామినెంట్ హ్యాండ్తో మీ గురించి, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ స్టడీయింగ్, ఐఎమ్ వర్కింగ్, ఐ హ్యావ్ 2 kids, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక 2 లైన్లు మీ గురించి మీరు మీ నాన్ డామినెంట్ హ్యాండ్తో రాయండి. రాస్తున్నారు అందరూ? క్వశ్చన్ రాంగ్ సార్, ఈ హ్యాండ్తో నేను రాయను, అట్లేం లేదు, కొద్దిసేపు రాయండి. ఎస్, క్వశ్చన్ ఈజ్ రైట్ ఓన్లీ. మీరు విన్నది కరెక్టే, రైట్?
మీరు ఏ చైన్ అయితే వాడరో నార్మల్గా ఆ చేయితో రాయండి. రైట్, సూపర్. పద్మ గారు రాస్తున్నారా? శరత్ కుమార్ గారు రాస్తున్నారు. ఎస్. మహతి, ఎస్, మహతి గారు రాస్తున్నారు. రైట్, సూపర్. ప్రీషియస్ ప్రిన్సీ, వీళ్ళందరూ చాలా తెలియగలండి. వీళ్ళందరూ ఏందో ముందు నెంబర్లు రాశారు, ప్రీషియస్ అంటున్నారు, ప్రిన్సీ అంటున్నారు. సూపర్, వెరీ నైస్. సో కొందరైతే అసలు మా మొహం చూడొద్దు సార్, మేము రెడీ అవ్వలే ఈరోజు అన్నారు. మీరు రెడీ అయినా అవ్వకపోయినా మేము చూస్తాం. రైట్, మీ కెమెరా ఆన్ చేసుకుంటే చూస్తాం. సూపర్, రైట్. సో ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుందా, కష్టం అనిపిస్తుందా? కష్టంగా ఉందా? రైట్. ఇంకా Not నాకైతే difficult. ఈజీ సార్. కంట్రోల్ గా లేదు ఎక్కువగా తక్కువైనా సాధించాం రాయడంలో. సాధించారు. ఓకే, ఎలా ఉంది మీ ప్రాక్టీస్ experience చేస్తే లో? ఈజీ అనిపిస్తుంది. అది సార్ చాలా కష్టంగా ఉంది సార్. చాలా కష్టంగా ఉంది. రావటం లేదు సార్. స్టార్ట్ చేసినప్పుడు కష్టంగా ఉంది సార్, అలా రాసుకుంటే ఈజీగా ఉంది సార్. కష్టంగానే ఉంది సార్. కష్టంగానే ఉంది. రైట్, కష్టంగానే ఉంది సార్. నేనైతే రెగ్యులర్ గా రాస్తుంటాను సార్. రెండు అంటే చేతులతో. మీరు ambidextrous కుడి ఎడమ. అంటారు. మీరు రెండు చేతులు రాసి అలవాటు ఉంటే దాని గురించి డిస్కషన్ అవసరం లేదు. అప్పుడు మీ కాల్తో రాయమని చెప్పాలి. మీ కాల్ అంటే అప్పుడప్పుడు అండి, ఒకేసారి కాదు. నుంచి రాయండి సార్ అని చెప్పాలి. మీరు రోజు సరదాగా రెండు చేతులు రాస్తుంటే దట్స్ ఓకే. రైట్, సో మీకు కుడి- డామినెంట్ హ్యాండ్స్, అదృష్టవంతులు. రైట్, రెండు చేతులతో పని చేస్తారు మీరు. సూపర్ అండి, వెరీ గుడ్. సో కష్టంగానే ఉంది కదా? చాలా కష్టంగా ఉంటుంది. రైట్ అండి. సో అది ఇప్పుడు దెన్ మనకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. రైట్, మరి మీరు రోజు రాసే హ్యాండ్తో రాస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? మీరు రోజు రాసే హ్యాండ్తో రాస్తే కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా? మీరు రోజు రాసే ఈజీ ఉంటుంది సార్. ఈజీగా ఉంటుంది. అంటే మీరు రోజు రాసే హ్యాండ్తో రాస్తే ఈజీగా ఉంది, మీరు రోజు రాయని హ్యాండ్తో రాస్తే కష్టంగా ఉంది. అదేనా మీరు అందరు చెప్పేది? అంతేనా? అంతేనా? ఎందుకంటే మీరు అందరు సౌండ్ చేస్తున్నారు కాబట్టి మీకు మ్యూట్ చేయాల్సి వస్తుంది. మీరు అందరు సౌండ్ చేయకుంటే ముచ్చటగా మాట్లాడుకుంటూ చెప్పుకోవచ్చు. ఎవరో కార్లు, బైకులు అన్నీ నడిపేస్తున్నారు. రైట్, నాకేంటంటే మ్యూట్ చేయడం ఇష్టం ఉండదు. మీరు మ్యూట్లో ఉంటే బాగుంటుంది. రైట్, సో మనకు రోజు చేస్తే పనిని ఆ చేయితో చేస్తే ఈజీగా ఉంది, మనం రోజు చేయని చేయితో చేస్తే కష్టంగా ఉంది. అంటే దీని నుంచి మీకు ఏం అర్థం అవుతుంది? వాట్ ఈస్ దట్? మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి, సో అందరం వింటాం. అందరూ ఒకేసారి చెప్తే ఏది వినపడదు, ఏది అర్థం కాదు. ఎస్, రైట్. ప్రశాంత్ గారు, అంటే అది ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం సార్. దాన్ని బ్రెయిన్ వైర్ అయిపోయి అదే ఇంకా అలవాటు చేసుకొని వి గాట్ యూస్ టు ఇట్ అండ్ పక్కది మర్చిపోయాం టోటల్. సూపర్ 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 అండి. మీరు రెండు ఒక పాజిటివ్ చెప్పారు, అందులో మీరు చెప్పిన ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది. ఏదైనా ఒకటి చేస్తుంటే యూస్ టు అయిపోయి చేసేస్తాము. రైట్, ఇంకోటి ఏం చెప్పారంటే పక్కది మర్చిపోయాం. కన్సిస్టెంట్ చేయడం వల్ల కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయామని చెప్పారు. యాక్చువల్లీ చాలా పాయింట్, రెండు డిస్క్రీట్ పాయింట్ టచ్ చేసాం. రైట్, రోజు చేస్తున్న పని చేస్తున్నాం సార్ కాబట్టి ఈజీగా ఉందన్నారు. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి కూడా ఈజీగా ఉన్నాం సార్ అని చెప్తున్నాం. యా, అక్కడికి వస్తున్నాను. అక్కడికి ఈ రెండు మ్యూట్లోకి వెళ్ళలేదు సార్. సార్ మీరు మ్యూట్ సార్, మ్యూట్లో ఉంది. యా, సూపర్. రైట్, ఇంకా దిలీప్ గారు సార్ థ్యాంక్ యూ. ఎందుకంటారు? సో రెగ్యులర్ గా చేయడం వల్ల న్యూరో మస్కులర్ కోఆర్డినేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది సార్. ఓకే, దానివల్ల మనకి ఇది ఈజీ అవుతుంది. సో అలవాటు పడిపోతాం కాబట్టి. సో Hmm. దీన్ని ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి ఆ న్యూరాన్స్ కి మజిల్స్ కి సింక్రనైజేషన్ తక్కువ ఉంటుంది.
అటాచ్మెంట్ తక్కువ ఉంటుంది యూజ్ చేయకపోవడం. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. సూపర్. నేను ఇప్పుడు న్యూరాన్ అంటే నన్ను ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి, ఏంటి సార్ మీరు హ్యాబిట్లు చెప్పమంటే న్యూరాన్లు అంటారు, ఈ న్యూరాన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటారేమో అని ఆలోచిస్తూ ఎట్లా చెప్దామని చూస్తున్నాను. మీరే చెప్పేశారు కాబట్టి అక్కడికి వెళ్దాం ఇక. ఓకే సార్. సూపర్ అండి, వెరీ నైస్. అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. సో ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఏదైతే మనం చేస్తుంటామో అది మన బాడీలో న్యూరాన్స్ ద్వారా ఒక నెట్వర్క్గా ఫామ్ అవుతుంది. ఆ నెట్వర్క్ మనలో ఉంది కాబట్టి మనం ఆ పనిని ఈజీగా చేస్తాము. ఎస్, అదే ఏదైనా కొత్త పని చెప్తే నలుగురు లేకపోతున్నామో మాట్లాడలేను అంటే, నలుగురు లేకపోయినప్పుడు మాట్లాడాలి అన్న విషయానికి సంబంధించి కావాల్సిన నెట్వర్క్ మన బాడీలో లేదు కాబట్టి మాట్లాడడాన్ని కష్టంగా ఫీల్ అవుతున్నాను. సార్ నేను చదవలేకపోతున్నాను అంటే చదవటానికి కావాల్సిన నెట్వర్క్ మన లోపల లేదు కాబట్టి చదవడానికి కష్టంగా ఫీల్ అవుతున్నాను. సార్ నేను డబ్బు సంపాదించలేకపోతున్నాను అంటే డబ్బు సంపాదిస్తాను అన్న నమ్మకానికి కావాల్సిన నెట్వర్క్ మనలో లేదు కాబట్టి డబ్బు సంపాదించడానికి కష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎస్, ఇది జరుగుతుంది. అందరికి అర్థమైందా? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? రైట్. ఇది అర్థమవుతే మనకు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు, ఎస్ మనందరం చాలా పర్ఫెక్ట్ ఆన్ డాట్ పాయింట్లో ఉన్నాం. నవ్ ఐ నీడ్ ఎ డెఫినేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. అసలు హ్యాబిట్ అంటే ఏంటి? అదే కష్టంగా ఉంది, ఈజీగా ఉంది, అలవాట్లు ఏంటి చెప్పుకుంటున్నాం, అంత బాగుంది. బట్ వాట్ ఈస్ అ హ్యాబిట్? మీ భాషలో మీరు చెప్పండి. హ్యాబిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ అ హ్యాబిట్? మళ్ళీ ఏమన్నా హ్యాండ్ రైట్ చేయండి, రైట్ చేసి ఒక్కరు చెప్పండి, సో దట్ అందరం వింటాం. అందరు చెప్పకండి. రైట్, సూపర్. ఎలిజబెత్ మ్యామ్, హ్యాబిట్ అంటే ఏంటి? సో ఇది అందరికీ తెలుసు కదా. మళ్ళీ సార్ ఇద్దరికి అడిగారు మాకు రాదనుకోకండి, మీకు అందరికి వచ్చు, ఒకరో ఇద్దరునో వింటాం అంతే. కాబట్టి మీకు వచ్చిన డెఫినేషన్ మీరు చెప్పండి, లేదా మీరు రాయండి. మీకు తెలుసు, మీరు చెప్పింది మీరు రాయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా మిస్ అయింటే దాన్ని యాడ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు 80%, 90%, 99%, 95%. కానీ నేను చెప్పే దాంట్లో 1-2 పాయింట్లు మిస్ అయింటాయి. అది మీరు ఇక్కడ నుంచి కొత్తగా యాడ్ చేయాలి. దట్స్ ఇట్. రైట్, సూపర్. ఎలిజబెత్ మ్యామ్ చెప్పండి. ఏ పని అయితే పదే పదే చేస్తామో అది మనకు హ్యాబిట్ అయిపోతుంది సార్. అంటే హ్యాబిట్ అంటే ఏంటి? నేను వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాబిట్? హ్యాబిట్ అంటే ఏంటి? మనం ఎక్కువగా పదే పదే చేసే పని హ్యాబిట్ అవుతుంది. పదే పదే చేసే పని హ్యాబిట్. ఒకసారి మేడం క్లాప్ చేయండి. ఎస్, కెన్ సమ్వన్ ఇంప్రూవైజ్ ఇట్? ఇంకా కొంచెం బెటర్ వర్షన్ చెప్పొచ్చు. సత్యనారాయణ గారు, వాట్ ఈస్ ద హ్యాబిట్? ఎస్ సార్, అన్ఎక్స్పెక్టెడ్లీ డూయింగ్ ద సేమ్ థింగ్ సార్. అన్ఎక్స్పెక్టెడ్ గా సేమ్ థింగ్ చేయడం. అందరు కొరిలేట్ అవుతున్నామా? మీ ఆన్సర్స్, మీ ఆలోచనలు? రైట్, సూపర్. అది కూడా పార్షియల్ గా కరెక్టే. ఐలయ్య గారు, ఎస్, లెజెండరీ ఐలయ్య, మీ పేరు అదేనా సార్? లాలయ్య సార్. లాలయ్య సార్. ఓకే, సూపర్. లాలయ్య గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్, నేను ఫిజికల్ సైన్స్ టీచర్ సార్. నేను ఓకే సార్. వాట్ ఈస్ హ్యాబిట్ అంటే ఏంటి? డెఫినిషన్ మీ భాషలో. సార్ అటామిక్ హ్యాబిట్స్ చదివిన సార్, దాని ప్రకారం చెప్తున్నా. ఏదైతే మనం పని రెగ్యులర్ గా చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోయి మన కాన్షియస్ లేకుండానే ఆ వర్క్ చేసేస్తుంటాం సార్. ఆ విధంగా హ్యాబిట్ ఫార్మేషన్ అవుతుంది. దాన్ని హ్యాబిట్ అంటారని అనుకోండి. పార్షియల్ గా రైట్, సూపర్. పార్షియల్ గా రైట్. విల్ మూవ్ ఫాస్ట్. రైట్. మంజునాథ్ గారు, యా, ఎవరండి? హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరు సార్? నేను, నా పేరు జోయిస్ రావు సార్. మీరు హ్యాండ్ రైజ్ చేశారా? హ్యాండ్ రైజ్ నాకు కనిపించరండి. రైట్ సార్ అన్న, మీరు ఏమైనా నాకు కనిపించరు, వినిపించరు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నాకు కనిపిస్తారు. యా, సో ఎవరు? జోగేశ్వరరావు గారు, ఎస్, చెప్పండి సార్. మనం కొన్ని పనులు చేయడానికి రెగ్యులర్ గా అలవాటు పడిపోతాం సార్. అవునండి. మనం ఆ పని ఆ రోజు చేయకపోతే చాలా అనీజీగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ ఉంటుంది సార్. ఓకే. అలవాట్లు మనం రెగ్యులర్ గా చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది సార్. ఓకే, దాన్ని అలవాటు అంటామా? మనం చేసే పనిని చేయకపోవడం వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతాం, దాన్ని అలవాటు అంటాం. ఓకే, అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. సూపర్. ఇప్పుడు నేను జేమ్స్ క్లియర్ ఏం చెప్పారో డెఫినేషన్ మీరు అందరు చదివి మీ బుక్ లో ఒకసారి రాయండి. రైట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్. మీరందరు చెప్పిన దాంట్లో ఒక పదం మిస్ అవుతుంది, కనీసం ఆ పదం అన్న చెప్తారో లేదో చూస్తాను ఇప్పుడు. రైట్, మీరు అన్ని చెప్పిన పార్షియల్గా రైట్. బట్ ఐ నీడ్ వన్ థింగ్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద హ్యాబిట్ ఫార్మేషన్. సో ఇది చదవండి, మీ నోట్బుక్లో రాయండి. మీరందరు చెప్పిన దాంట్లో ఒక పదం మిస్ అయింది.
దాని తర్వాత అడుగుతాను, ముందైతే ఒకసారి చదవండి. క్యూ అండి, క్యూ. నాకు తెలియదు, ఇంకా అడగలేదు, ఒకసారి చదవండి. A habit is a routine or behavior that is performed regularly and in many cases automatically. సో మీరు అందరు చెప్పిన దాంట్లో, ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో ఒకటి మిస్ అయింది. ఈ డెఫినేషన్ ప్రకారం ఏం మిస్ అయింటుంది? అది Automatically. రొటీన్ రొటీన్. ఇంకా Sir, Automatically. conscious, subconscious minds. మీరు అందరు కాన్షియస్ లోనే ఉన్నారు. ఓకే, సో కాన్షియస్ రొటీన్ ఆటోమేటికల్లీ. ఎస్, మీరు చెప్పింది రొటీన్ అని చాలా మంది చెప్పారు కదా, అలవాటుగా చేస్తాం ఆ పని. ఎస్, సో మీరు ఈ డెఫినేషన్ చూసిన తర్వాత మీరు చెప్పిన దాంట్లో ఒక పదం మిస్ అయింది. అది ఏమనిపిస్తుంది? ఆటోమేటిసిటీ. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయండి. సూపర్. సో మన హ్యాబిట్ బిల్డింగ్ లో మనకి ఏదైనా ఒకటి రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఆటోమేటిసిటీ. ఓకే, ఆటోమేటిసిటీని మనము అలవరుచుకుంటే అలవాటు ఉంటుంది. ఆటోమేటిసిటీ లేకపోతే అలవాటు ఉండదు. మీరు రొటీన్ అనండి, రొటీన్ కూడా రొటీన్ అవ్వదు, బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. బిహేవియర్ అనండి, పెర్ఫామ్ రెగ్యులర్లీ అనండి, మెనీ కేసెస్లో నేను చేస్తాననండి, ఎన్నన్నా కూడా అది పార్షియల్ ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ హ్యాబిట్ ఈస్ ఆటోమేటిసిటీ. నౌ ది ఆటోమేటిసిటీ గురించి మనం కొద్దిసేపు మాట్లాడదాం. మీ జీవితంలో ఏదైనా మీరు ఇప్పటికీ కష్టంగానే ఏదైతే చెప్పారో అది మీకు ఈజీ అవ్వాలి, సులభం అవ్వాలి, మీ జీవితంలోకి భాగం అవ్వాలంటే దానికి ఆటోమేటిసిటీ అనే ఒక క్యారెక్టర్ ఉండాలని చెప్పుకుంటున్నాం. మరి ఆటోమేటిసిటీ అంటే ఏంటి? రైట్, ఆటోమేటిసిటీ అంటే ఏంటి? దీనికంటే ముందు మనం చెప్పుకున్న ఒక పని మనం పదే పదే చేస్తే మనకు నర్వస్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ ఉంది కాబట్టి మనకు పని ఈజీ అవుతుంది అని చెప్పుకున్నాం. సో దీన్ని కనెక్ట్ చేస్తూ నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఎలా మన బాడీ ఒక అలవాటును అలవరుచుకుంటుంది. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ విత్ ఎ మిషన్. మీకు తెలిసినా తెలియకపోయినా బాడీ ఈజ్ ఎ మిషన్. మనకి ఎలా అయితే కంప్యూటర్ ఉందో, వాషింగ్ మిషన్ ఉందో, రైట్, టీవీ ఉందో, ఏసీ ఉందో, అలానే మన బాడీని కూడా ఇట్స్ స్ట్రక్చర్లీ బీన్ డిజైన్. దాన్ని కరెక్ట్గా వాడుకోవడం తెలియాలి. అది ఎలా పనిచేస్తుందో అంతకంటే బాగా తెలుసుకోవాలి. సో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎట్లా పనిచేస్తుంది అది, రైట్, ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, అది ఎలా పనిచేస్తుందో మీకు తెలిస్తే దాని తర్వాత దాన్ని ఎలా మనం వాడుకుందామో ఆలోచన చేద్దాం. Neurons communicate with each other, relaying messages throughout your body and powering all of your thoughts and actions. Neurons talk to each other using both electrical and chemical signals. Messages start as electrical signals traveling rapidly down a neuron. These signals are called action potentials. When they reach the gap between two neurons, the messages need some help to get across. The information is transformed from an action potential into a chemical message, which crosses the gap called a synapse. The release of those chemical messengers can trigger an action potential in the neuron on the other side of the synapse, conveying the message onward. Or it can quiet the message. This happens over and over and over. And with repeated activity, the synapse gets stronger, so the next message is more likely to get through. That way, neurons learn to pass on important messages and ignore the rest. This is how our brains learn and adapt to an ever-changing world. సూపర్ అండి, ఒకసారి క్లాప్ చేయొచ్చు. మీరు ఏదైనా చేస్తున్నారంటే మీ బ్రెయిన్లో న్యూరాన్స్ ఉన్నాయి, న్యూరాన్స్ మాట్లాడుకుంటున్నాయి. న్యూరాన్స్ ఎలా మాట్లాడుకుంటాయి అంటే, ఈరోజు నేను ఇప్పుడు మంజునాథ్ గారిని చూశాను, మంజునాథ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఒకసారి చెప్పుకున్నానంటే, పదే 100 సార్లు అన్నాను అంటే నాకు తెలియకుండా నెక్స్ట్ మంజునాథ్ కనిపిస్తే భుజం మీద చేసుకొని ఇద్దరం సరదాగా ముందుకు వెళ్తాం. నాకు తెలియకో తెలుసు ఒకసారి మంజునాథ్ ఈస్ వేస్ట్ గై, హీస్ జస్ట్ క్రియేట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అని నేను ఒకసారి అనుకున్నానంటే, పదే ఒక 1000 సార్లు అనుకున్నానంటే నాకు న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది, కెమికల్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన కెమికల్ నాకు ఒక భాషను ఇస్తుంది. మంజునాథ్ వస్తున్నాడు, పక్కకి వెళ్ళు, ఈ దారిలో వెళ్ళకు, డోంట్ టాక్ టు హిమ్, డోంట్ టచ్ టు హిమ్ అనేది అన్కాన్షియస్గా నీతో చెప్పిస్తుంది. ఎస్, వితౌట్ యువర్ పర్మిషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ యూ, దట్ ఈస్ వీ కాల్ ఇట్ ఈస్ ఆటోమేటిసిటీ. ఆటోమేటిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మాట్లాడిన మాట కంటే ముందు ఏదైతే మనం ఒక విషయాన్ని చూస్తున్నామో, చూసిన తర్వాత న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుందో, ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ మన బాడీలో లేకపోతే మన బ్రెయిన్లో ఉన్నటువంటి
100 బిలియన్ న్యూరాన్స్లో ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ దగ్గరగా వస్తుంది. అవి ఒకదానికి ఒకటి మెసేజ్ పాస్ చేస్తాయి. పాస్ చేసి ఒక సిగ్నల్ పంపిస్తుంది. దట్ విల్ బికమ్ యువర్ యాక్షన్. మనం బయట యాక్షన్ చూస్తున్నాము. నేను చదవట్లేదు, నేను తినట్లేదు, నేను జంక్ ఫుడ్ తింటున్నా, నేను పొద్దున్న లేగవట్లే, నేను ఆల్కహాల్ చేస్తున్నా, స్మోకింగ్ చేస్తున్నా. మీరు ఏది చెప్పినా బయట పని గురించి మాట్లాడుతున్నాము. బయట పని గురించి మాట్లాడకంటే ముందు లోపల జరిగేది ఏంటంటే న్యూరాన్కి మెసేజ్ వెళ్తుంది, ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది, కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఆ కెమికల్స్ యాక్షన్ పొటెన్షియల్గా మారుతున్నాయి. అది నీకు ఒక అలవాటును తీసుకొస్తుంది. దట్ యు ఆర్ సీయింగ్ విజిబుల్లీ అవుట్ సైడ్ యాజ్ ఎ యాక్షన్. ఇది మీకు అర్థం అవుతే చాలు. క్లియర్ టు ఆల్ ఆఫ్ us, రైట్? దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, నేను చదువుతున్నానంటే ఒక నెట్వర్క్ ఉంది, నేను మాట్లాడుతున్నానంటే ఒక నెట్వర్క్ ఉంది, నేను తింటున్నానంటే ఒక నెట్వర్క్ ఉంది, నేను తినట్లేదంటే ఒక నెట్వర్క్ ఉంది, నాకు జంక్ ఫుడ్ తింటానంటే ఒక నెట్వర్క్ ఉంది, రైట్? నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ కమింగ్ టుగెదర్ ఫార్మింగ్ యాజ్ ఎ నెట్వర్క్, అంతే, రైట్? సో ఆ నెట్వర్క్ ఉన్నప్పుడు పని చేయగలుగుతున్నాము, నెట్వర్క్ లేనప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు నేను సడన్గా సౌదీ వెళ్ళాను, సౌదీ వెళ్తే అక్కడ ఏదో మాట్లాడుకుంటారు, మై బ్రెయిన్ సెన్స్ నథింగ్, బికాస్ దెర్ ఈస్ నో న్యూరల్ కనెక్షన్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి అదే మీరు మాట్లాడాలనుకోండి, ఎస్ సార్ మీరు చెప్పింది చాలా ఆనందం సార్, బికాస్ మై నెట్వర్క్ యాక్సెస్ యువర్ మెసేజ్ అండ్ గివ్స్ మీ సమ్ రెస్పాన్స్. కాబట్టి వాయిస్ ఎలా ఉంది? వాయిస్ ఈజ్ ఓకే, రైట్? సూపర్, రైట్? సో అలాంటిది మన బాడీలో ఉంది. అది ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు పదే పదే చేయడం వల్ల జరుగుతుంది. సింపుల్. నువ్వు పదే పదే చేయటం వల్ల ఒక యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అయ్యి ఒక నర్వస్ సిస్టమ్, ఒక నెట్వర్క్ ఫామ్ అయిపోయి అది మన ప్రమేయం లేకుండా నెక్స్ట్ టైము అదే పనిని చేసుకోవడానికి అలవాటు చేసుకుంటుంది. అలాంటి ప్రక్రియ మనలో ఉంది. దాన్ని మనం ఆటోమాటిసిటీ అంటున్నాం. ఆటోమాటిసిటీ ఉన్న ప్రతిసారి మనకు ఆ పని సులభంగా జరుగుతుంది. ఆటోమాటిసిటీ లేని పని మనకు కష్టంగా ఉంటుంది, జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. దిస్ ఈస్ హౌ అవర్ బాడీ వర్క్స్ టు ద ట్రిగ్గర్స్ అవుట్ సైడ్. బయట ఉన్న ట్రిగ్గర్స్కి, బయట ఉన్న ఈవెంట్స్కి మన బాడీ ఇలా ప్రోగ్రామ్ చేయబడింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆటోమాటిసిటీ, రైట్? సో మరి ఆటోమాటిసిటీ ఉంటే, రైట్, దీన్ని ఒకవేళ మనం పిక్చర్గా చూపించాలి అంటే మీకు ఇంకా అర్థం అవ్వడానికి, రైట్? సపోజ్ నేను ఇక్కడ చెప్పాను, దిస్ ఈజ్ ద రైట్ వే టు ప్రజెంట్, రైట్? సో ఇది మన బ్రెయిన్లో ఉన్నటువంటి 100 బిలియన్ న్యూరాన్స్ అనుకుంటే ఒక లైన్, వన్ లైన్ మే బీ ఈక్వల్ టు ఫ్యూ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. ఫ్యూ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ దగ్గరగా వచ్చి వలయంగా ఏర్పడితే ఈచ్ లైన్ సెన్స్ సమ్ సిగ్నల్ ఇన్ యువర్ బాడీ. సార్ నేను ప్రశాంతంగా ఉన్నా, ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్. ఒక లైన్లో కొన్ని లక్షల న్యూరాన్స్ దగ్గరకు వచ్చి ఒక లైన్గా ఫామ్ అయింది, ఒక నెట్వర్క్గా ఫామ్ అయింది. ఆ నెట్వర్క్ సెన్స్ చేస్తుంది బయట ఏం జరిగినా నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. సార్ నేను బయట ఏం జరిగినా ఏడుస్తాను, దెన్ ఒక సెట్ ఆఫ్ న్యూరాన్స్ ఫామ్ అయింది, ఒక నెట్వర్క్ ఫామ్ అయింది, ఏడుపు అనేది డిఫాల్ట్గా వస్తుంది, బికాస్ దట్ నెట్వర్క్ హ్యాస్ బీన్ సెన్స్డ్. సార్ నేను బుక్ చదువుతాను అంటే చదవడానికి కావాల్సిన నెట్వర్క్ నీళ్ళు ఆల్రెడీ ఉంది. ఆ లైన్ సెన్స్ ది మూమెంట్ యూ థింక్ ఐ హ్యావ్ టు రీడ్ ద బుక్, అప్పుడు ఆ నెట్వర్క్ సెన్స్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, చదవడానికి కావాల్సిన పొటెన్షియల్ జనరేట్ చేస్తుంది. చదవడం ఆటోమేటిక్గా అయింది కాబట్టి నెక్స్ట్ డే నీకు ప్రమేయం లేకుండా చదవడం నీకు ఈజీగా వీలవుతుంది. కాబట్టి బుక్ చదవడం కష్టము లేదా లెగవడం కష్టం కాదు. లేసే వాళ్ళు ఎగ్జాక్ట్గా on.400 లేస్తున్నారు, లేని వాళ్ళు on.00 లెగవరు. నాకు పుస్తకం చదవమంటే నాకు నిద్ర కూడా రాదు, రేపు పొద్దునకు చదువుతాను, బికాస్ దట్ ఈస్ హౌ ద నెట్వర్క్ హ్యాస్ బీన్ ఆల్రెడీ బిల్ట్. అలా బిల్ట్ అయింది కాబట్టి అది మనకు ఈజీగా జరుగుతుంది, ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇలా మనకు అర్థమవుతే మన బాడీ విషయాన్ని ఎలా తీసుకుంటుంది, ఎలా తీసుకోదు అనేది ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ us, సార్ ఇది తీసుకుంటుంది, తీసుకోవట్లేదు, మరి మేమేం చేయాలి? లెగవాలంటే లెగవలేకపోతున్నాయి కదా, మరి ఈ నెట్వర్క్ ఏమో మాకు లెగవలేకుండా ఫామ్ అయిపోయింది. కొందరికి ఏమో లేసేలాగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, మేము లెగవలేకపోతున్నాం సార్, మేము చదవలేకపోతున్నాం సార్, మేము ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం సార్, మేము స్మోక్ ఆపలేకపోతున్నాం సార్, మేము ఆల్కహాల్ తీసుకోలేకపోతున్నాం సార్, మేము కోపపడకుండా ఉండలేకపోతున్నాం, రైట్? సో మరి మాకెలా ఈ నెట్వర్క్ని బ్రేక్ చేయాలి, కొత్త నెట్వర్క్ క్రియేట్ చేయాలి? అదేనా క్వశ్చన్? అయితే ఇక్కడ కంగారు పడాల్సింది ఏం లేదు. కంగారు పడాల్సింది ఎందుకు లేదు అంటే మీరందరూ ఒక స్లైడ్ బట్టి ఎక్కువ మాట్లాడలేము, ఎక్కువ మందిని క్వశ్చన్ తీసుకోలేము. కాబట్టి మీరందరూ ఈ లైన్ ఒకసారి చదవండి. మన బ్రెయిన్కి ఒక హ్యాబిట్ ఉంది, మన బ్రెయిన్లో సెల్స్కి ఒక హ్యాబిట్ ఉంది. ఆ హ్యాబిట్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాము. సో న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక హ్యాబిట్ మన న్యూరాన్కి ఉండడం వల్ల అది ఎలాగైనా అన్వైర్ అవుతుంది, రీవైర్ అవుతుంది. కాబట్టి సార్ నాకు మీరు చూపించారు ఇందాక ఏదో బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటే అది నెట్వర్క్ అవుతుంది, ఒక లైన్ లాగా ఉంది, మరి నా లైన్ లేదు కదా నా బాడీలో, ఏం చేయాలా? కంగారు ఏం లేదు. మనిషి అందరికీ 100 బిలియన్ న్యూరాన్స్ ఇచ్చాడు, కాబట్టి న్యూరాన్స్ అయితే ఉన్నాయి.
మనకు బ్రెయిన్ ఉంది, బ్రెయిన్లో న్యూరాన్స్ ఉన్నాయి. కాకపోతే చదవకుండా ఉండడానికి కావాల్సిన న్యూరాన్స్ చదవాలి అన్న పొటెన్షియల్ క్రియేట్ చేసిన న్యూరాన్గా మారడానికి పెద్ద కష్టం కాదు. యూ హ్యావ్ టు అన్వైర్ అండ్ యూ హ్యావ్ టు రీవైర్. ఈ అన్వైర్ రీవైర్ ఎలా జరుగుతుంది అంటే దెర్ ఈస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు సే కాన్స్టెంట్లీ, అంతే. యూ హ్యావ్ టు సే కన్సిస్టెంట్గా ఒక పని చేస్తే అది అలవాటు అవుతుంది అని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి మీకు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, మనందరం ఇక్కడ చేసే చిన్న పొరపాటు ఏంటంటే, సార్ నాకు ఇది ఇష్టం లేదు. అందరికీ వాక్ చేయాలి, వాక్ చేయడం ఇష్టం లేదు, ఇంకేం వాక్ చేస్తాం? జంక్ ఫుడ్ తినొద్దు, సార్ నాకు జంక్ ఫుడ్ ఇష్టం, ఇంకెట్లా మానేస్తాం? సార్ బుక్ చదవాలి, బుక్ చదవడం కష్టం, ఎట్లా చదువుతావు? బికాస్ మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారంటే, మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో అక్కడ మనం తెలియకుండా కన్సిస్టెన్సీగా చెయ్యాలి అన్న విషయాన్ని మర్చిపోతూ కన్సిస్టెంట్గా చేయకుండా వ్యతిరేక భావాలు ఏర్పరచుకున్నాం. కాబట్టి మనం కన్సిస్టెంట్గా ఒక పని చేయలేకపోతున్నాం. బికాస్ నడవాలని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నడుస్తే ఆరోగ్యం బాగుంటుందని తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్మోక్ చేయొద్దు, మీరు స్మోక్ చేసామని రోజుకు 2 బాక్సులు స్మోక్ చేసామని కూడా అడిగితే స్మోక్ చేయొద్దండి ప్లీజ్, మీరైతే చేయకండి, నాకేదో అలవాటైంది నేను చేస్తున్నా, మీరు చేయకండి ప్లీజ్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అంటాడు. హీ నోస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, బట్ హీ కెనాట్ స్టాప్ స్మోకింగ్, రైట్? ఎందుకంటే వాడు ఏదో చెప్తాడు, వాడి స్టోరీ, నేను ఎనర్జీకి ఉంటాను, హ్యాపీగా ఉంటాను, అలవాటు అయిపోయింది, మానుకోలేకపోతున్నా, సంథింగ్ హీ విల్ సే, బట్ హీ అగ్రీస్, ఈవెన్ డిస్పైట్ ఆఫ్ దట్ హీ విల్ అగ్రీ, మీరైతే స్మోక్ చేయొద్దు, నాన్న నువ్వు స్మోక్ చేయొద్దు. నేను ఎందుకు స్మోక్ చేయకుండా ఉంటాడు డాడీ? పొద్దున్న సాయంత్రం నిన్ను చూస్తుంటే, ఇది కదా ప్రాబ్లం, రైట్? పొద్దున్న సాయంత్రం చూస్తున్న మనలో కూడా అవే నెట్వర్క్స్ జనరేట్ అవుతాయి కదా. కాబట్టి కొడుకు ఆటోమేటిక్గా తాగుతాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ సే ఆర్ యూ డజంట్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ ఉంటే నెట్వర్క్ ఫామ్ అవుతుంది, నెట్వర్క్ ఉంటే పని అవుతుంది, అంతే. సో అది మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు. మనం ఒక అన్వాంటెడ్ నెట్వర్క్ ఉంటే దాన్ని బ్రేక్ చేయొచ్చు, దాన్ని యూస్ఫుల్ నెట్వర్క్గా మార్చుకోవచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు ఏ అలవాటు లేకపోయినా దిస్ పాయింట్ ఆఫ్ టైం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పటి నుంచి నెక్స్ట్ 30-40 మినిట్స్ మీరు నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోవడానికి రెడీగా ఉంటే మీకు నెట్వర్క్ క్రియేట్ చేయడం అలవాటు అయిపోతుంది. సింపుల్. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఇప్పుడు జరిగే వాళ్ళకి ఎందుకు జరుగుతుందో తెలిసింది, జరగాలంటే ఏం చేయాలో తెలిసింది. సార్ నా విషయంలో జరగట్లేదంటే నువ్వేం చేయాలో నేను ఇప్పుడు చెప్తున్నాను, రైట్? సో టైప్ కొంతమంది లాంగ్వేజ్ చూడండి, సార్ నాకు బాగాలేదు సార్, నాకు ఆరోగ్యం లేదు సార్. బికాస్ ఏం చేస్తున్నాం మనం? పదే పదే నాకు బాగలేదు సార్, నేను బాగుండను సార్, నాకు ఇబ్బంది సార్, నాకు కష్టం సార్, నాకు అది సార్, నాకు ఇది సార్ అంటే ఏం చేస్తున్నాం? యు ఆర్ కాన్స్టెంట్లీ పంపింగ్ నెగిటివ్ మెసేజ్, నెగిటివ్ నెట్వర్క్, నెగిటివ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, నెగిటివ్ రెస్పాన్స్ ఇన్ ద బాడీ. ఇంత అవేర్నెస్ అయితే మనకుందా? సో మీకు పాజిటివ్నెస్ మీ లైఫ్లో ఉండాలంటే నెగిటివ్గా మాట్లాడడం ద్వారా పాజిటివ్నెస్ మీ లైఫ్లోకి రాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే విషయం? సో పాజిటివ్గా మాట్లాడాలంటే మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా యూ హ్యావ్ టు టాక్ పాజిటివ్లీ. సో దట్ ఏమవుతుంది, స్లోగా ఆ అన్వాంటెడ్ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది, కావాల్సిన నెట్వర్క్ ఫామ్ అవుతుంది. స్లోగా ఒక 6 నెలలకు, సంవత్సరానికి, 2 సంవత్సరాలకు. చాలా మంది నాకు చెప్పేది ఏంటంటే, సార్ నాకు ఇబ్బంది ఉంది సార్. ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే అంతకుముందు ఒక 10 సంవత్సరాలు ఇదే మాట్లాడినావు కదా. సో నా దగ్గర ఈ రోజు వచ్చినా నేనేం చేయలేను, బికాస్ ఇన్ యువర్ బాడీ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్ దిస్ నెగటివ్ నెట్వర్క్. బట్ ఇట్ ఈస్ ప్లాస్టిక్, కంగారేం లేదు. వీ కెన్ అన్వైర్ అండ్ రీవైర్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అది ఎలా? కన్సిస్టెంట్గా ఇప్పుడు కాన్షియస్గా మనం చెప్పాలి. కాబట్టి అక్కడికే మనం వస్తున్నాం. సో నేను అందరికీ మీకు ఇచ్చే ఒక మంత్రం ఏంటంటే, ఫస్ట్ మంత్ర టు గెట్ ఎనీ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్, చాలా సింపుల్ మంత్ర. మనందరం చేసే తప్పు ఏంటంటే ఉన్న దాని గురించి మాట్లాడతాం. నేనేం చెప్తానంటే కావాల్సిన దాని గురించి మాట్లాడు, ఉన్న దాని గురించి మాట్లాడు. సార్ నాకు ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇబ్బందులు ఉన్నాయని మాట్లాడితే ఇబ్బంది పోదు, రైట్? సార్ బుక్ చదవలేనని చెప్తే బుక్ చదివే అలవాటు రాదు. సార్ డబ్బు సంపాదించలేనని చెప్తే సంపాదించడం రాదు, రైట్? కష్టాలు ఉన్నాయి సార్ అంటే కష్టాలు పోవు, కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీరందరూ కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పే విషయాన్ని. మీరు పదే మాట్లాడడం వల్ల ఒక నెట్వర్క్ క్రియేట్ అయ్యి, ఒక యాక్షన్ పొటెన్షియల్ క్రియేట్ అయ్యి, అది మన లైఫ్లోకి వస్తుంది, అది ఒక ఫామ్ అవుతుంది అన్నప్పుడు చాలామంది చేసేది ఏంటంటే, సార్ నాకు కష్టాలు ఉన్నాయి సార్. ఎప్పుడైనా నీ లైఫ్లో ఒక్కరోజు నా లైఫ్ ఆనందంగా ఉంటుందని నువ్వు అనుకున్నావా? అనుకున్నప్పుడు ఆనందంగా ఎలా ఉంటావు? ఆనందంగా ఉండాలి అంటే నువ్వు ఆనందంగా ఉంటాను. ది యూనివర్స్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్, మై ఫ్రెండ్ ఈస్ గుడ్, మై మదర్ ఈస్ గుడ్, మై వాటర్ ఈస్ గుడ్, మై ఎర్త్ ఈస్ గుడ్, మై ప్లాంట్ ఈస్ గుడ్, మై కిడ్స్ ఆర్ గుడ్, మై వైఫ్ ఈస్ గుడ్. వాళ్ళు ఎలా ఉన్నారో కాదు, నువ్వు ఆనందంగా ఉండాలి కదా. నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నీలో నెట్వర్క్ కావాలంటే నువ్వేం మాట్లాడాలి? మాట్లాడితే ఏమవుతుందంటే స్లోగా నెట్వర్క్ ఫామ్ అవుతుంది. వి ఫర్గెట్ అబౌట్ ద అట్మాస్ఫియర్ అవుట్ సైడ్, వి డీప్లీ మేక్ ది పాజిటివ్ నెట్వర్క్ ఇన్సైడ్.
దెన్ దట్ నెట్వర్క్స్ విల్ ఫైర్. రేపు పొద్దున మంజునాథ్ నా దగ్గరికి వచ్చినా కూడా నాకేం కాదు, బికాస్ ఐ బిల్డ్ మై నెట్వర్క్. మంజునాథ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సో డోంట్ వరీ, రైట్? సో ఇప్పుడు ఎవరైనా ఒక నెగిటివ్ పర్సన్ మన దగ్గరికి వచ్చినా కూడా ఆ పర్సన్కి ఇన్లైన్గా మన నెట్వర్క్ ఫైర్ అవ్వదు. మన నెట్వర్క్ ఎలా ఫైర్ అవుతుంది? వాట్ ఐ క్రియేటెడ్ టు మై సెల్ఫ్, వాట్ ఐ క్రియేటెడ్ టు మై సెల్ఫ్. ఐ క్రియేటెడ్ టు బి హ్యాపీ, I created to be joyful, I created to be enjoy. Then whatever is happening around, my network triggers and fights in line to my wish. లేకుంటే బయట ఉన్న అట్మాస్ఫియర్కి ఇన్లైన్గా అది ప్రేరేపితం అవుతుంది. అలా మనం చేసుకోవాలని చెప్పి, అందుకని నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఒక చిన్న స్టేట్మెంట్ మీకు చూపిస్తాను, అందరు చదవండి, చదివి మీ నోట్బుక్లో కూడా ఒకసారి రాయండి. ఐఎమ్ సెయింగ్ ద ఫస్ట్ ట్రిక్ టు గెట్ ఎనీ హ్యాబిట్ ఇన్ యువర్ లైఫ్. సో ఈ లైన్ చదవండి, నాకు అర్థం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, మీకు ఏం అర్థమైందో మీరు అర్థం చేసుకోండి, అదేంటో నేను చెప్తాను, రైట్? కానీ ఈ లైన్ ఒక 2 సార్లు చదవండి, చదివి మీ నోట్బుక్లో రాయండి. సో అందరు నాతోనే ఉన్నారనుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ టేకింగ్, ఐ ఆస్క్ 60 minutes. 60 minutesలో మీకు హ్యాబిట్స్ ఎలా రావాలో ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, రైట్? బట్ you have to follow what I said, 1 2 3 4. అందరు చదివారా? ఎవరికైనా అర్థమైందా? అర్థమైతే ఒక్కరు ఇద్దరు చేతులు ఎత్తండి, జస్ట్ విల్ లిజన్ ఫ్రమ్ యూ. మీకు ఏం అర్థమైందో, వాట్ యు అండర్స్టూడ్ బై దిస్, రైట్? వాట్ యు అండర్స్టూడ్ బై దిస్, ఎవరికి అర్థమైంది? ఎస్, సమత గారికి అర్థమైంది. మేడం ఏం అర్థమైంది? అసలు లైన్ ఏం చదవండి, రీడ్ దట్ లైన్ వన్స్, కొంచెం మంచిగా చదవండి. వాట్ ఈస్ దట్ లైన్? ఇఫ్ యూ థింక్ యూ కెన్, యు ఆర్ రైట్. ఇఫ్ యూ థింక్ యూ కెనాట్, యు ఆర్ రైట్. అంటే ఏంటి? మీరు రైట్ అనుకుంటే రైట్, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది రైట్, ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో అది కూడా రైటే, ఎందుకంటే మనం అదే థింక్ చేస్తాం కాబట్టి. సూపర్ అండి, సూపర్ 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 సూపర్. సో మీ లైఫ్లో ఇప్పుడు ఏదైనా కావాలంటే దిస్ లైన్ దిస్ ఇస్ ద పంచ్ లైన్, దట్స్ ఇట్. సార్ నేను పొద్దున్న లేస్తానంటే నువ్వు లేస్తావు బాస్, డోంట్ టాక్ మచ్, రైట్? సార్ నేను పొద్దున్న లెగవు, నువ్వు లెగవు బాస్, డన్. సార్ నేను బుక్ చదువుతా సార్, నువ్వు చదువుతావు బాస్. సార్ బుక్ చదవడం కష్టం సార్, నువ్వు చదవవు బాస్, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే వాట్ యూ ఇఫ్ యూ సే ఐ కెన్, దట్ ఈస్ రైట్. నేను మీతోనే మాట్లాడుతున్నాను, ఐఎమ్ సెయింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు ఏం మాట్లాడో నాకు తెలీదు, మీ లైఫ్లో మీరు 2 మాట్లాడుతున్నారు, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇఫ్ యూ స్పీక్ 1, సార్ నేను పొద్దున్న లెగవండి సార్, ఎవడొచ్చి కొట్టాడు, లెగవకండి. పొద్దున్న లేస్తే సార్ లెగవండి, రైట్? నేను పుస్తకం చదువుతా సార్, చదువు. పుస్తకం చదవండి సార్, చదవకు. డబ్బు సంపాదిస్తే సార్, సంపాదించు. సంపాదించండి సార్, సంపాదించు, రైట్? ఎందుకంటే నువ్వు మాట్లాడేదే నిజమవుతుంది. నువ్వు మాట్లాడేది ఎందుకు నిజమవుతుంది? నువ్వు మాట్లాడేది నెట్వర్క్ అవుతుంది. ఎప్పుడైతే నెట్వర్క్ అయిందో ఆటోమాటిసిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే ఆటోమాటిసిటీ డెవలప్ అయిందో అది ఆబ్జెక్ట్ మీ ముందుకు వచ్చి తీరుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటి నుంచి చెప్పకండి సార్ నా లైఫ్లో కష్టం ఉంది సార్, నాకు చదవడం రాదు సార్. డోంట్ సే ఎనీథింగ్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ యూ వాంట్. మీకు తెలియకుండా మీరు ఏం చేస్తున్నారు అంటే మీకు వద్దు అన్నదాన్ని పదే పదే చెప్తున్నారు, మళ్ళీ అదే నా లైఫ్లో ఉంది సార్ అంటున్నారు. అది ఉంటుంది, ఎందుకంటే నువ్వు అదే చెప్తున్నావు కాబట్టి. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఇప్పటి నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా మీ జీవితంలో ఒకటి రావాలి అంటే, సార్ నేను ఒక CEO అవ్వాలి, నువ్వు ఇంకా మేనేజర్ అవ్వాలా, నువ్వు ఇంకా AGM కాలే, GM కాలే, వైస్ ప్రెసిడెంట్ కాలే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నువ్వు CEO కావాలంటున్నావు. బట్ సే నౌ, ఐ వాంట్ టు బికమ్ CEO ఫర్ ఎ కంపెనీ ఇన్ మై లైఫ్. జస్ట్ సే ఇట్ ఫర్ నెక్స్ట్ 5 years. See, why can't you become a CEO in one point of time in your day? You become, because by then you grow, already నీకు network form అయింది, that you always you become CEO, you are a CEO, you are a, it starts speaking, you are a CEO, right? You do things like a CEO, then you become CEO some point of time. CEO మనకి ఎవరు ఇస్తారు సార్? మనకు మేనేజర్ ఎక్కువ సార్. మనం మేనేజర్ అయితే చాలు సార్, మేనేజర్ కూడా కావు నువ్వు. ఎందుకంటే నువ్వే చెప్తున్నావు మేనేజర్ కాలేదు సార్ అని. ఎవడు ఇస్తాడు? ఎవడన్నా దయదలిసి ఇస్తే అవుతావు. సో వాట్ ఈస్ ద సైన్స్ వీఆర్ లెర్నింగ్? నాట్ ఆన్ సంబడీస్ మెర్సీ. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్. సో ఐఎమ్ సేయింగ్ హౌ టు క్రియేట్ ఇట్. నాట్ పోయి సార్ వాళ్ళకు
బటర్ రాద్దాము, వాళ్ళకి సోప్ రాద్దాము, అవన్నీ ఎట్లయినా రాసుకోవచ్చు, దానికి సైన్స్ సంబంధం లేదు. రైట్? అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో నా ఇప్పటి నుంచి వన్ రికమెండేషన్ టు ఆల్ ఆఫ్ అస్. మీకు ఉందా లేదా నేను అడగలేదు, మీకు వచ్చా రాదా నేను అడగలేదు, మీకు ఈజీగా కష్టమా నేను అడగలేదు. నేను అడిగేది ఒకటే ఏంటంటే, మీకు ఏది కావాలో దాన్ని మీరు బలంగా మాట్లాడండి. మాట్లాడితే నెట్వర్క్ అవుతుంది, నెట్వర్క్ పొటెన్షియల్ అవుతుంది, పొటెన్షియల్ యాక్షన్ అవుతుంది, యాక్షన్ రిజల్ట్ అవుతుంది. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్ చేయండి. సో ఎనీ డౌట్? ఫస్ట్ కరెక్షన్ యూ ఆర్ టు డూ. ఇక్కడ ఏదైనా తప్పుంటే ఇప్పుడు కరెక్ట్ చేసేసేయండి. అందరు మీ నోట్బుక్లో, సార్ నాకు డబ్బు సంపాదించడం కష్టం, ఆ లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఆ లైన్ కొట్టేసేయండి. కొట్టేసి చెప్పండి ఇప్పుడు, డబ్బు సంపాదించడం నా జన్మ హక్కు. నేను ఉన్నానంటేనే, నేను నడిస్తే డబ్బు అవుతుంది, నిద్రపోతే డబ్బు అవుతుంది, లేస్తే డబ్బు అవుతుంది. అవ్వదు నాకు తెలుసు, కానీ చెప్పండి, నమ్మకంతో చెప్పండి. రైట్? దానివల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. నెట్వర్క్ క్రియేట్ ఆ పనిని చేయడం ఈజీ అవుతుంది. అరే బయటికి వెళ్ళాలరా, ఈరోజు గంట సేపు పని చేయాలి, ఎస్ చలో బాస్ వెళ్దాం పదా. అరే రాని ఈరోజు మనం బయటకు వస్తారు, 2 రోజులు పని చేయాలి, చలో ఎస్ బస్ చలో. అన్నం ఉందా లేదా, టికెట్ ఉందా లేదా, బస్సు ఉందా లేదా, ఏసీ ఉందా లేదా, ఫ్యాన్ ఉందా లేదా, డబ్బులు ఉన్నాయి, నథింగ్. ఈజ్ ఆల్రెడీ ఇన్బిల్ట్ పొటెన్షియల్ ఇస్ దేర్. రైట్? లేకపోతే నాన్న లెగురా పోదాం అంటే సార్ పని కూడా అయిపోయి వాడు వచ్చేసి పనికి పోయినాడు. బికాస్ దెర్ ఈస్ నో పొటెన్షియల్ ఇన్సైడ్. నీకు తెలుసు ఈరోజు పని చేయాలని, కానీ నువ్వు పని చేయవు, బికాస్ దెర్ ఇస్ నథింగ్. లోపలేం లేదు. దెర్ ఇస్ నో కనెక్షన్, దెర్ ఇస్ నో న్యూరాన్స్, దెర్ ఇస్ నో నెట్వర్క్, దెర్ ఇస్ నో పొటెన్షియల్, దెర్ ఇస్ నో కమ్యూనికేషన్. ఎట్లా చేస్తావు? కొద్దిగా సాయంత్రం అమ్మ తలకాయ పట్టుకుంటుంది, ఈడు ఎందుకు పుట్టారా బాబు, ఈయన ఎట్లా బాగు చేయాలన్న జన్మకి ఈయన సరిపోయాడు. బికాస్ అమ్మకు పొటెన్షియల్ ఉంది, అమ్మకు అరే చాలా ఈజీరా అంటుంది, నీకేమో పొటెన్షియల్ లేదు, నీకేమో చాలా కష్టం అనిపిస్తుంది. కష్టం అనిపించింది అంటే దాన్ని పదే పదే చెప్పాలి, చెప్తే కనెక్షన్ ఫామ్ అవుతుంది, ఇది అవుతుంది. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? ఎస్? దెన్ వీఆర్ గోయింగ్ టు వన్ స్టెప్ ఫర్దర్. రైట్? వన్ స్టెప్ ఫర్దర్లో నేను ఏం చెప్తున్నానంటే, క్వశ్చన్ తీసుకుంటాను, జస్ట్ పాజ్ ఫర్ 2 minutes. మీరు రాసుకోండి, క్వశ్చన్స్ అన్ని రాసుకోండి. మీ అన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత సెషన్ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే కొంతమంది 9:30కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం మనం జస్ట్ ట్రై టు క్లోజ్ ఇట్ ఏఎస్ఐపి. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? అందరు నాతోనే ఉన్నారా? రైట్? సో ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ ఐఎమ్ సెయింగ్ టు ఆల్ ఆఫ్ అస్? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు పొద్దున్న లెగవాలని తెలుసు, జంక్ ఫుడ్ తినొద్దని తెలుసు, రైట్? డబ్బు సంపాదించడం తెలుసు, ఆనందంగా ఉండాలని తెలుసు, బయట కంట్రీకి వెళ్ళాలని తెలుసు, పిల్లల్ని బాగా చదివించాలని తెలుసు, భార్యను బాగా చూసుకోవాలని తెలుసు, అమ్మానాన్ని బాగా చూసుకోవాలని తెలుసు. కానీ మనం చేస్తున్నామా? దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ అండ్ డూయింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్, నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్. ఎస్? ఇప్పుడు చదవలేని వాడు అడిగితే చదివేవాడు కూడా, డాడీ అసలు నాకు ఎంత చదవాలనిపించినా చదవలేకపోతున్నాడు. వాడు చదవాలి అనుకోకుండా లేడు, చదవాలి అనుకుంటుండే చదవట్లేదు. డబ్బు సంపాదించిన అడిగితే ఎట్లయినా డబ్బు సంపాదించాలి అనుకుంటానంటాడు, డబ్బు సంపాదించలేడు. సో చేయలేని వాళ్ళందరూ అనుకోవట్లేదని, అనుకోని కూడా జరగట్లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? సో నోయింగ్ అంటే మీకు తెలుసు ఇది చేయాలని, పొద్దున్న లెగవాలి, తెలియని వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? వాక్ చేయాలి, తెలియనోడు ఎవడైనా ఉన్నాడా? టైంకి పడుకోవాలి, తెలియనోడు ఎవడైనా ఉన్నాడా? పుస్తకం చదివితే మంచిది, తెలియనోడు ఎవడైనా ఉన్నాడా? అన్నీ తెలుసు, కానీ వాట్ ఈస్ ద డూయింగ్? డూయింగ్లో ఎక్కడ ఉన్నాం? దెర్ ఇస్ అ గ్యాప్. ఎందుకు ఈ గ్యాప్ ఉంది? నౌ ఐఎమ్ టచింగ్ వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, దట్ ఈస్, నేను ఒక స్లైడ్ చూపిస్తాను, మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. బికాజ్ మీకు అర్థమైతే దాన్ని సింపుల్గా నేను నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాను. వాట్ ఈస్ దట్ నెక్స్ట్ పాయింట్? సో ఎందుకు నాట్ డూయింగ్ అని చెప్పడానికి నేను ఈ స్లైడ్ మీకు చూపించాను. ఆ స్లైడ్ చూడండి, స్లైడ్ చూసి మీకు ఏమైనా అర్థమవుతుందేమో చెప్పండి. చూసారు అందరూ? ఎక్కువసేపు చూస్తే ఏం రాదు, చూసిన కాడికి చాలు. ఎవరికన్నా ఏమైనా వస్తే హ్యాండ్ రైజ్ చేయండి. రైట్? తెలియకపోతే తప్పు కాదు. సూపర్, నథింగ్ టు వరీ. రైట్. సో చంద్రశేఖర్ సార్, ఏమర్థమైంది?
నోయింగ్ డూయింగ్ ఒకటి కాదని చెప్పాను, ఒకటి కాదని చెప్తే ఈ స్లైడ్ చూపించాను. ఈ స్లైడ్ వల్ల మీకు ఏం అర్థమైందని అడిగాను. సార్ అన్మ్యూట్ చేయలేదా? ఓకే 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 రైట్. చెప్పండి సార్, ఏం అర్థమైంది? సబ్ కాన్షియస్ మైండ్లోకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో ఇట్ విల్ లీడ్స్ టు పాజిటివ్ నెగటివ్స్ రెండిట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ స్లైడ్లో ఉన్న చెప్పండి, ఆ స్లైడ్లో ఉన్న చెప్పండి. ఎందుకంటే జస్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. జనరలైజ్ చేయకండి. ఓకే, ఆ స్లైడ్లో మీకు 3 పదాలు కనిపించాయి. ఆ 3 పదాల ద్వారా మీకు ఏమర్థమైంది? దట్స్ ఇట్. ఓకే, సో సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ పరమేశ్వర్ గారు, మీకు ఏమర్థమైంది? జస్ట్ టు ద పాయింట్ అర్థమైతే చెప్పండి. జనరల్గా మనం మాట్లాడదాం. మేబీ 50% కరెక్ట్ ఉండొచ్చు అందరిది. మోర్ స్పెసిఫిక్ మన బాడీ మీద సబ్ కాన్షియస్ మైండ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాన్షియస్ మైండ్ తోటి సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఫామ్ చేసుకుంటాం, అది బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. ఒక్కసారి క్లాప్ చేయండి సార్కి. అమేజింగ్ అండి, అమేజింగ్ అండి. మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను, అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. సో నేను ఇక్కడ మీకు చూపించింది ఏంటంటే ఇదే చూపించాను. పైన కాన్షియస్ మైండ్ ఉంది, కింద సబ్ కాన్షియస్ మైండ్, దానికి కనెక్టెడ్గా బాడీ ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే, రైట్, కాన్షియస్గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, చాలా మంది సార్ నేను చేయాలనుకుంటున్నా, సంపాదించలేకపోతున్నా, చదవలేకపోతున్నా అంటే అందరికీ నోయింగ్ ఉందని చెప్పాను. నోయింగ్ ఉంది అంటే మీరు కాన్షియస్గా అనుకుంటున్నారు. ఓకే, కాన్షియస్గా అనుకున్నా కూడా మీకు ఎనర్జీ రావట్లేదు, పొటెన్షియల్ రావట్లేదు, మూమెంట్ రావట్లేదు. ఎందుకంటే మీరు అనుకున్నవి కాన్షియస్గా ఉన్నాయి. దీనికంటే ముందు మనం మాట చెప్పుకున్న ఆటోమేటిసిటీ నెట్వర్క్. ఎస్, నేను ఒకసారి నిన్న పప్పు తిన్నాను, ఒక వారం తర్వాత అడిగితే ఏం తిన్నాను నాకు తెలియదు. నిన్న ఒక రకమైన బట్టలు వేసుకున్నాను, ఒక వారం తర్వాత అడిగితే ఏం వేసుకున్నానో నాకే తెలియదు. మొన్న ఒక ఫంక్షన్ పోయాను, ఎక్కడ పోలేదు లాస్ట్ వీక్ అంటాం. బికాస్ దట్ ఈస్ ఇన్ ద కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్లో ఉంది కాబట్టి అది నెవర్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ద యాక్షన్. సో మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే మనం పని దేంతో చేస్తాం? మైండ్తో చేస్తాం, బాడీతో చేస్తాం. పని దేంతో చేస్తాం? బాడీతో చేస్తాం. కరెక్ట్, బాడీతో చేస్తాం పని, బాడీతో చేస్తాం. సో కాబట్టి కాన్షియస్గా నువ్వు అనుకుంటున్నావు, బాడీ ఏమో కింద ఉంది. బాడీతో పని చేయాలంటే బాడీకి దగ్గరగా ఉన్నది ఏంటి? సబ్ కాన్షియస్ మైండ్. సో అన్లెస్ అండ్ అంటిల్, అందుకనే న్యూరో ప్లాస్టిసిటీ అన్నాను, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నాను, తర్వాత నెట్వర్క్ అన్నాను, లేకుంటే యాక్షన్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా మీకు పదే చేస్తే నెట్వర్క్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యు ఆర్ సెండింగ్ ద సిగ్నల్ ఫ్రమ్ కాన్షియస్ మైండ్ టు సబ్ కాన్షియస్ మైండ్, దెన్ టు ద బాడీ. నీ బాడీలో ఒక పని చెయ్యాలి అని ఆలోచన రాసి నువ్వు పరిగెత్తాలి అంటే, పొద్దున్న లేచి షూ వేసుకుని పరిగెత్తాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ ఎనర్జీ, రైట్? ఆ ఎనర్జీ రావాలంటే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఒక జనరేట్ అయ్యి అది నీ బాడీని ప్రేరేపితం చేయాలి, మూమెంటం ఇవ్వాలి, రైట్? కారు ఆగింది అనుకోండి, కదులుతుందా? ఆగున్న కారుని కదిలించాలంటే ఒక పొటెన్షియల్ కావాలి, రైట్? నిద్రపోతున్న వ్యక్తిని లేపాలంటే ఒక పొటెన్షియల్ కావాలి, రైట్? చదవలేని వ్యక్తి చేతిలో పుస్తకం పెట్టి చదువురా అంటే వాడికి ఒక పొటెన్షియల్ కావాలి, ఒక ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వస్తే అది ఈజీ అవుతుంది, అది ఆటోమేటిసిటీ అవుతుంది. అందుకని మనందరికి కూడా కాన్షియస్గా చాలా ఉన్నాయి, కానీ చాలామంది జీవితాల్లో అది అవ్వట్లేదు. బికాజ్ అవి సబ్ కాన్షియస్గా లేవు కాబట్టి. సబ్ కాన్షియస్కి వెళ్ళాలంటే మార్గం ఏమీ లేదండి. ఇప్పుడు నుంచి కంగారు పడకండి. మీరు కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మెసేజ్ వెళ్తుంది, మీరు కన్సిస్టెంట్గా చేస్తే. అగైన్ మళ్ళీ ఫస్ట్ చెప్పింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు అందరూ చేయాల్సింది ఏంటి అంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళడానికి ఏమీ లేదండి. సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళేది మీరు కన్సిస్టెంట్గా చేసిన ప్రతి పని. వన్స్ యూ డన్ వన్ యాక్టివిటీ ఫర్ 1000 times, 2000 times, 5000 times, 10,000 times, యువర్ బాడీ రికగ్నైజెస్, యువర్ మైండ్ రికగ్నైజెస్ దిస్ ద థింగ్ యూ డూ కన్సిస్టెంట్లీ. సో ఐ హ్యావ్ టు ట్రాన్సిట్ దిస్ మెసేజ్ ఫ్రమ్ మై కాన్షియస్ టు సబ్ కాన్షియస్ అనేది నీ బాడీ తీసుకుంటుంది. అంతవరకు నువ్వు కష్టపడాలి. సార్ నాకు డ్రైవింగ్ రాదు, ఒక 1000 సార్లు డ్రైవ్ చేయి, అప్పుడు కాన్షియస్ మెసేజ్ నుంచి సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. ఈయన రోజు డ్రైవ్ చేస్తారు కాబట్టి ఐ కుడ్ హ్యాండిల్ దిస్, రైట్? సార్ పుస్తకం చదవడం రాదు, కంటిన్యూస్గా చదవండి, ఒక 6 నెలలు, సంవత్సరం రోజులు. నీ కాన్షియస్ మెసేజ్ నుంచి సబ్ కాన్షియస్ మెసేజ్ వెళ్తుంది, సబ్ కాన్షియస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిసిటీ అవుతుంది, అది అలవాటు అయిపోతుంది, రైట్? సో సార్ నాకు డబ్బు సంపాదించడం రాదు అని కాకుండా సంపాదించడం ఏదో పని చేయండి. ఇంట్లో నుంచి 9 బయటకు పోండి, 6 వరకు తిరగండి, రండి, అలా ఒక 6 నెలలు చేయండి. ఆ కాన్షియస్ మెసేజ్ నుంచి సబ్ కాన్షియస్ మెసేజ్ అవుతుంది, దాని పొటెన్షియల్ జనరేట్ అవుతుంది, పని జరుగుతుంది.
సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ. మీకు ఏదైనా పని కావాలంటే మీకు ఇష్టం ఉందా ఇష్టం లేదా కష్టమా కాకుండా మీరు కన్సిస్టెంట్గా చేయండి. చేస్తే ఏమవుతుందంటే నీ బాడీకి కావాల్సిన ఎనర్జీ పొటెన్షియల్ కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ పాస్ అవడం ద్వారా సబ్ కాన్షియస్ నుంచి బాడీకి ట్రాన్స్మిట్ అవడం ద్వారా ఆ పని జరుగుతుంది. సింపుల్, రైట్? సో కాన్షియస్గా మీరు ఎన్నిసార్లు అనుకున్న ఆ పని జరగదు, బికాస్ ఎనర్జీ లేదు బాడీలో, పొటెన్షియల్ లేదు బాడీలో. ఎంతమందికి అర్థమైంది? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? 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 ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా మన హ్యాబిట్స్ కూడా ఇట్ ఈస్ మన సైకి, మన నేచర్ అది యాక్చువల్గా. సో అంత ఈజీ కాదు. నేను సైంటిఫిక్ ఎంత చెప్పినా కూడా మళ్ళీ నీ నేచర్ ఒకటి అడ్డం వస్తుంది ఎప్పుడు. కాబట్టి ముందు మన సైకిని అర్థం చేసుకోవాలి, మన థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి, మన మెంటాలిటీ అర్థం చేసుకోవాలి, మన థింకింగ్ అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎంత చెప్పినా కూడా ఇంత సింపుల్గా ఉన్నప్పటికి కూడాను జరగట్లేదు అంటే మీకు ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్కి ఒక క్వాలిటీ ఉంది. ఆ బ్రెయిన్ క్వాలిటీ ఏంటంటే, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, వాట్ ఈస్ ద బ్రెయిన్ ఎయిమ్ ఫర్ ఆల్వేస్ అని ఇందాక ఎవరు చెప్పినప్పుడు ఒక పదం అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోమని చెప్పాను. కంఫర్ట్ జోన్, రైట్? మన బ్రెయిన్ ఎప్పుడు దేన్ని కోరుకుంటుంది అంటే కంఫర్ట్ జోన్ కోరుకుంటుంది. దానికి తెలిసింది ఏంటి అంటే, మనిషి యొక్క ప్రాథమిక అవసరం ఏంటంటే చెప్పండి. ప్రాథమిక అవసరం మీరు బట్టలు తిండి ఇంతకంటే ముందు సర్వైవల్, ఇంకా అంతకంటే ముందు పని చేయకుండా అన్ని కావాలి. అంతకంటే ముందు దగ్గరికి వచ్చాం. కంఫర్ట్, పని చేయకుండా అన్ని కావాలి. బికాస్ నీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే అలా డెవలప్ అయింది అది ఓవర్ ద ఇయర్స్. మనం 1,00,000 సంవత్సరాల నుంచి మనిషిగా పుట్టి మారుతున్న క్రమంలో ఈరోజు మనం 100 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ అంతకుముందు వెళ్తే మనిషి తినడానికి, ఉండడానికి, నివసించడానికి కష్టపడ్డాడు. అర్థమవుతుందా? మనిషి ఉన్నోడు అన్నం గురించి ఎవరు ఆలోచించలేదండి. ప్రిమిటివ్ మనుషులకి వెళ్తే అన్నం గురించి ఆలోచించలే, రైట్? అన్నం అనేది సెకండ్ ప్రయారిటీ. బట్టల గురించి ఆలోచించలే, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రయారిటీ. ఇల్లు గురించి ఆలోచించ, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ప్రయారిటీ. వాళ్ళ ప్రయారిటీ ఏంటి? వాట్ వుడ్ బి దేర్ ప్రయారిటీ? సేఫ్టీ. ఒకసారి క్లాప్ చేయండి. సో నీ బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది ఓవర్ ద ఇయర్స్ అంటే సేఫ్టీని కోరుకుంటుంది అది, అంతే. దానికి తెలిసింది ఏంటంటే, నీకు ఏం పని చేయకపోతే సేఫ్టీ అనుకుంటుంది. అబ్బా నువ్వు పని చేస్తే ఎంత కష్టం, ఇది చాలా కష్టం కదా. అబ్బా నువ్వు ఇప్పుడు బయటికి పోవాలా, చాలా కష్టం కదా. అయ్యా నువ్వు ఇప్పుడు మీటింగ్ ప్రిపేర్ అవ్వాలా, చాలా కష్టం కదా. ప్రతిదీ ది బ్రెయిన్ హ్యాస్ బీన్ డిజైన్డ్, హ్యాస్ బీన్ హ్యాబిచుయేటెడ్ ఫర్ కంఫర్ట్, ఫర్ సేఫ్టీ. అన్నిటికంటే బ్రెయిన్ యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే, నువ్వు 100 చూపిస్తే నేను అన్ని మీకు ఇస్తాను, 100 కోట్ల డబ్బులు ఇస్తాను, ఒక మంచి సినిమా హాల్ కట్టిస్తాను, దాంట్లో పుల్లిని వదిలేస్తాను, బాగుంటారా? అన్నీ ఉన్నాయి కదా, డబ్బులు ఉంది, సినిమా హాల్ ఉంది, సినిమాలు ఉన్నాయి, ఇష్టం వచ్చిన హీరో ఉన్నాడు, దాంట్లో పులి ఉంది. వాట్ యూ డూ? అన్నీ ఉన్నాయి కదా సినిమా చూసుకుంటూ కూర్చుంటావా? నో. బికాస్ నీ బ్రెయిన్ ఎమ్మడే సెక్ చేస్తుంది, దిస్ ఇస్ నాట్ గుడ్ ప్లేస్ ఫర్ మీ, ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. అక్కడ డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, గోల్డ్ ఉంది, నిధి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఈ ప్లేస్ వద్దు, బికాస్ అక్కడ థ్రెట్ ఉంది. సో మన బ్రెయిన్ ఎలా అలవాటు చేసుకుందంటే, ఏదైనా ఒక విషయాన్ని పని చేయడము అంటే కష్టంగా అలవాటు చేసుకుంది, సేఫ్ కాదని అర్థం చేసుకుంది. అందుకని అది ఏం చేస్తుందంటే, నేను ఎప్పుడు కంఫర్ట్ ఉంచాలని కోరుకుంటుంది. ఆ కంఫర్ట్ అంటే పని చేయొద్దులే, ఆ కంఫర్ట్ అంటే అది కొద్ది కష్టంలే, రేపు చూద్దాం. అయ్యో నాన్న ఇప్పుడు వెళ్తావు, అంత పని ఇప్పుడు ఎట్లా చేస్తావు, నెక్స్ట్ మంత్ చేద్దాంలే. బికాస్ అది కంఫర్ట్, అది సేఫ్టీ, అది దాని ప్రాథమిక లక్షణం. ఇది మీకు అర్థమైతే చాలు. బయటికి పోతే మనకు ఇదివరకులా పుల్లు వచ్చి మనం తినవు, ఇదివరకులా రాక్షసులు వచ్చి మనం ఏం ఫైట్ చేయరు, అవన్నీ ఏం లేవు బయట. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. వీఆర్ ఇన్ ద గోల్డెన్ ఇయర్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. మనిషి యొక్క జీవితంలో స్వర్ణయుగంలో మనం ఉన్నాం మనం, రైట్? కాబట్టి మనకి ఇదివరకు ఉన్నది లేవు, కానీ అది అలా డెవలప్ అయింది, అలా ఆలోచిస్తుంది, దాని స్వభావం అది. కాబట్టి నువ్వు ఏంటంటే కౌంటర్ మెజర్ చేయాలి. నీ బ్రెయిన్ అలా ఆలోచనలో తప్పులేదు, బికాస్ అది సహజసిద్ధంగా నీకున్న 40 సంవత్సరాల వయసు అయితే నీ బ్రెయిన్ ముందుకెళ్తే అది 4000 సంవత్సరాల మెమరీస్ని క్యారీ చేసింది. 4 సంవత్సరాలు ఏముంది, సేఫ్టీ ఉంది ప్రాథమికంగా. కాబట్టి నువ్వు దాని మీద ఒక 100 సంవత్సరాల జ్ఞాపకాన్ని పెట్టినా మిగతా 3999 సంవత్సరాలు దానికి ఒకే జ్ఞాపకం ఉంది, సేఫ్గా ఉండు. కాబట్టి నీకు సేఫ్టీనే ఇస్తుంది ఫస్ట్. కాబట్టి అది అలా ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, మనకి ఇటువంటి పరిస్థితులు లేవు, మనకు అటువంటి ఇబ్బందులు లేవు, మనకున్న కష్టాలు చాలా చిన్నవి, మనకు అన్ని చాలా సరళమైనవి, కాబట్టి ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని నువ్వు చెప్పాలి. అర్థమవుతుందండి? పని చేయాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్పాలి? ఇట్ ఈస్ సో సింపుల్, ఐ విల్ డూ దిస్. డబ్బు సంపాదించి సో సింపుల్, ఐ విల్ డూ దిస్.
ఇల్లు కట్టుకోవాలి, ఇది సో సింపుల్, ఐ విల్ డూ దిస్. లేకపోతే మైండ్ ఏమంటే అబ్బో ఇల్లు కడతావా, అది ఎక్కడైతే మనతో, దిస్ నాట్ సో సేఫ్ అంటుంది. అర్థమవుతుందండి? బికాస్ ఇట్ ఫీల్స్ డిఫికల్ట్. దాని స్వభావ సిద్ధం ఏంటంటే నిన్ను సింపుల్గా, సేఫ్గా, కంఫర్ట్గా ఉంచడం. దాన్నే మంచిది అనుకుంటుంది. బికాస్ ఇంతకుముందు అది చాలా చాలా పెద్ద నీ లైఫ్ని థ్రెట్ చేసే పెద్ద పెద్ద వాటితో పోరాడింది కాబట్టి. బయటికి వెళ్తే సింహం వచ్చేదో, పులి వచ్చేది, ఒక చెట్టు కింద పడేదో, ఏదో జరిగేది, చచ్చిపోయేవాడు. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాని ప్రాథమిక లక్షణంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అది అవసరం కాకపోయినా అటువంటి జ్ఞాపకాలతో అనేది పనిచేస్తుంది కాబట్టి దానికి సేఫ్టీ అనేది ప్రధానం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ సేఫ్టీ. కానీ మనందరం అర్థం చేసుకోవాల్సింది అంటే మనం సేఫ్టీకి 100 times ఉన్న మహా సేఫ్ యుగంలో ఉన్నాం మనం. కాబట్టి ఈరోజు నీ బ్రెయిన్ అది చెప్పినా నువ్వు దాన్ని కౌంటర్ మెజర్ చెయ్యాలి. రైట్? నీ బ్రెయిన్ చెప్తుంది అబ్బా ఇప్పుడు వద్దులే రేపు చేద్దాం, యూ హ్యావ్ టు సే ఐ హ్యావ్ టు డూ దిస్ రైట్ నో, దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు డూ. సంపాదించలేను, నో ఐ హర్డ్ యూ. దాన్ని వద్దు అంటే ఎక్కువ వద్దండి, దానికి ఏం చెప్పాలంటే ఎస్ ఐ హర్డ్ యూ, అది చెప్పింది కరెక్టే. నవ్ యూ హ్యావ్ టు సీ కౌంటర్ మెజర్. నువ్వు పని చేయలేవు నాయన, చాలా కష్టం ఉంటుంది, ఎస్ ఐ హర్డ్ యూ, నవ్ ఐ హ్యావ్ టు వర్క్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ మై చాయిస్ అని నువ్వు చెప్పాలి. జాబ్ చేయడం కష్టం, అది చెప్తుంది, నువ్వేం చెప్పాలి? ఎస్ ఐ హర్డ్ యూ, నవ్ ఐ విల్ ట్రై అండ్ సీ హౌ కెన్ ఐ ప్రోగ్రెస్ అని నువ్వు చెప్పాలి. రైట్? ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ ద సెకండ్ టిప్ ఐఎమ్ గివింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి నుంచి మీకు ఏ ఆలోచన వచ్చినా అది దాని సహజ సిద్ధంగా, స్వభావంగా అది అలే చెప్తుంది. బికాజ్ ఇట్ నీడ్స్ కంఫర్ట్, ఇట్ నీడ్స్ సేఫ్టీ. కానీ నువ్వు చెప్పాలి, నాన్న నా సేఫ్టీకి ఏ ఇబ్బంది లేదు, నేను చాలా సేఫ్గా ఉన్నాను, సేఫ్గా వెళ్ళి వస్తాను, బట్ మధ్యలో చిన్న పని చేయాలి కాబట్టి ఐ విల్ గో అండ్ కంప్లీట్ దట్ జాబ్, డోంట్ వరీ అబౌట్ మై సేఫ్టీ అని నువ్వు చెప్పాలి. ఆర్ యూ ఆల్ రెడీ టు సే దిస్ సెంటెన్స్ టు యువర్ బ్రెయిన్? రైట్? దీన్నే మనం ఏమంటామంటే మెల్ రోబిన్స్ 5-4-3-2-1 రూల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఇఫ్ యూ సే దిస్, మీ లైఫ్లో మీరు ఏది కావాలనేది వచ్చేస్తుందండి. బికాజ్ యూ హ్యావ్ ద విండో. మీ బ్రెయిన్ మీరు చెప్పినట్టు వినడానికి, మీ మైండ్ మీరు చెప్పినట్టు వినడానికి మీ దగ్గర విండో ఇప్పటికీ ఉంది. ఆ విండోలో మీరు ఆపరేట్ చేస్తే, ఆ టైంలో మీరు ఆపరేట్ చేస్తే ఇట్ విల్ జస్ట్ స్లీప్. అంతే. బాబు అది ఏం చేయొద్దు అంటుంది. యూ హ్యావ్ టు సే డోంట్ వరీ ఐ హర్డ్ యూ, ఐఎమ్ సేఫ్, యూ స్లీప్ అని నువ్వు చెప్పాలి. అర్థమవుతుందండి? ఇదంతా చెప్పడానికి మీకున్న టైం ఎంత అంటే బిలో 5 seconds. నువ్వు ఏదైనా పని చేయాలి, వద్దులే రేపు చేద్దాం అంటుంది, 5 seconds తర్వాత నేను కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. బట్ నీకు టైం ఉంది 5 seconds. ఇఫ్ యూ కౌంటర్ అటాక్ విత్ ఇన్ 5 seconds, ఎస్ మై బ్రెయిన్, యు ఆర్ సో టాలెంటెడ్, సో అమేజింగ్, సో ఆసమ్, యూ సెడ్ వెరీ వెల్, సో నైస్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, బట్ నౌ ఐ హ్యావ్ లిటిల్ మోర్ నాలెడ్జబుల్ దాన్ యూ. ఓకే, యూ జస్ట్ బీ సైలెంట్ అండ్ డూ వాట్ ఐ సెడ్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నువ్వు చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ మెల్ రోబిన్స్ 5-3-4-2-1 టెక్నిక్. ఈ టెక్నిక్ మీరు ఫాలో అవుతుంది ఎందుకంటే మీ బ్రెయిన్ ఒక సజెషన్ ఇచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్ తీసుకొని అది యాక్షన్లోకి మార్చుకోవడానికి దానికి 5 seconds టైం పడుతుంది, బిలో 5 seconds. ఆ 5 seconds లోపు నువ్వు కౌంటర్ మెజర్ ఇస్తే నీ బ్రెయిన్ మళ్ళీ స్లీపింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడంతా సేఫ్గా ఉంది, ఇక్కడ ఏం డేంజర్ లేదు, లెట్ హిమ్ డూ వాట్ హీ డూ అని నీకు వదిలేస్తుంది. లేకుంటే నేను సేఫ్గా ఉంచడానికి దీన్ని నేను కంట్రోల్లో పెట్టుకొని అది ఇష్టం వచ్చింది చేసుకుంటుంది. అవన్నీ మనకి నెగిటివ్ ప్యాటర్న్స్ అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈజ్ ఇట్ ఎ వా మూమెంట్ టు ఆల్ ఆఫ్ అస్? సో ఇప్పటి నుంచి మీకు ఏదైనా ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చినప్పుడు, నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు విత్ ఇన్ 5 seconds హెడ్ సే 5-4-3-2-1 జస్ట్ డూ ఇట్ అనాలి. అంతే. మీరు ఏమనొద్దు, అది కష్టమా, సుఖమా, ఈజీయా, నష్టమా మీకు అనవసరం. బికాస్ యు ఆర్ టేకింగ్ యువర్ మైండ్ ఇన్ టు కంట్రోల్. జస్ట్ డూ దిస్. ఇప్పటి నుంచి మీకు పొద్దున్న లెగవాలి, 5-3-4-2-1 జస్ట్ వేకప్, దట్స్ ఇట్. నేను బయటికి వెళ్ళాలి, 5-4-3-2-1 ఐ హ్యావ్ టు గో, దట్స్ ఇట్. నేను వాకింగ్కి వెళ్ళాలి, 5-4-3-2-1 దట్స్ ఇట్. అలా మీరు చెప్పాలి. లేకుంటే వాకింగ్ వెళ్ళమని చెప్తుంది, తర్వాత వాకింగ్ వెళ్ళడం చాలా కష్టం లేని పడుకో ఉంటుంది. అదే బికాజ్ ఇట్ నీడ్ సేఫ్టీ. విత్ ఇన్ 5 seconds నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే అది నిన్ను కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు సేఫ్టీని ఇవ్వడానికి, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి అది కంట్రోల్లోకి తీసుకుంటుంది. అదే మంచిదని అది అనుకుంటుంది. అది కాదు అని నువ్వు చెప్పాలి. బికాజ్ యు ఆర్ మోర్ నాలెడ్జబుల్ దాన్ యువర్ ప్రిమిటివ్ బ్రెయిన్. ఎప్పుడో 4000, 5000, 1,00,000 సంవత్సరాల క్రితం మొదలైన ప్రిమిటివ్ బ్రెయిన్ కంటే నీకు చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి అది అవసరం లేదని నువ్వు చెప్పాలి. చెప్తారా చెప్పరా? ఇదంతా బాగుంది సార్, మాకు ఎందుకు లేండి సార్ అంటారా మళ్ళీ? రైట్? సో చాలా బాగుంది సార్, చాలా గొప్ప సీక్రెట్. ఇప్పటి నుంచి మీకు ఏదైనా అనిపిస్తే జస్ట్ డూ దిస్. ద మూమెంట్ ఇస్ సార్ నేను పుస్తకం చదవాలి, 5 seconds నేను చదువుతాను అని చెప్పలేకపోతే వద్దులే అంటుంది. నాకు నిద్ర వస్తుంది సార్, నాకు రేపు, బికాస్ ఇట్ టేక్ ఇన్ యువర్ కంట్రోల్. బుక్ చదవడం కష్టమన్న నీ ప్రిమిటివ్ ఆలోచనని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. బట్ మీరు జస్ట్ సే 5-4-3-2-1 ఐఎమ్ రీడింగ్ బుక్, జస్ట్ ఓపెన్ అండ్ సెట్, యువర్ బ్రెయిన్ విల్ కమ్ టు యువర్ కాన్షియస్ కంట్రోల్ అండ్ ఇట్ విల్ డస్, దట్స్ ఇట్. అర్థమవుతుందండి? సో ఇది మెల్ రోబిన్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం.
Just see, this is the world's best technique. She is using across the globe, across the people, applying and getting the result just like that. Okay, అది మీ లైఫ్లో కూడా వస్తుంది, నో డౌట్ ఇన్ దట్. అది ఎలా నో ఒకసారి చూడండి. ఓకే, హౌ న్యూరాన్స్ కమ్యూనికేట్ కింద ఉంది సార్. When you understand the power of a 5-second decision, and you understand that you always have a choice to go from autopilot to decision maker, everything in your life will change. You will be a different negotiator, you will be different in sales, you will be unstoppable in the gym, because you will realize the amount of garbage that you put in the way of your hopes, of your dreams, of your potential, of your confidence, of your courage. Everything comes down to the decisions that you make. We all know what to do. None of us know how to make ourselves do it. I wanted to change my life. And I think most people that are miserable or that are really like dying to be great and dying to have more, we want to change. We want to live a better life. We want to create more for our families. We want to be happier. The desire is there. Again, it's about how do you go from knowledge to action. So the first thing in this story that's important is realizing that the answer was in me. And my mind was telling me, pay attention. The next morning, the alarm goes off, and I pretended NASA was there. It's the stupidest story. I literally went 5, 4, 3, 2, 1. I counted out loud, and then I stood up. And I'll never forget standing there in my bedroom. It was dark, it was cold, it was winter in Boston. And for the first time in 3 months, I had beaten my habit of hitting the snooze button. I couldn't believe it. And I thought, wait a minute, counting backwards? That is the dumbest thing I've ever heard in my entire life. Well, the next morning I used it again and it worked. The next morning I used it again and it worked. The next morning I used it again and it worked. And then I started to notice something really interesting. There were moments all day long, just like that 5-second moment in bed, where I knew knowledge, what I should do. And if I didn't move within 5 seconds, my brain would step in and talk me out of it. Every human being has a 5-second window, might even be shorter for you. You have about a 5-second window in which you can move from idea to action before your brain kicks into full gear and sabotages any change in behavior. Because remember, your brain is wired to stop you from doing things that are uncomfortable or uncertain or scary. It's your job to learn how to move from those ideas that could change everything into acting on them in the smallest moment. The thing that's so cool about this, and I should tell you the science behind it, because I'm going to be honest with you, it is stupid. Had I ever thought that I would find myself 8 years after discovering it, spending my days telling people about the 5-second rule? First of all, I would have picked a different name, because it reminds you of the one where you have to like pick up food within 5 seconds off the floor, right? It was my secret weapon. This was something I did. I never intended to tell anybody, because I went from getting up on time and waking up on time to shaking up my entire life. So I started researching it. Why does Can you all clap to Mel Robbins? Mel Robbins has a beautiful book, The 5 Seconds Rule, right? అర్థమైందా? Why your brain stops you to do what you know. మీకు తెలిసిన విషయాన్ని చేయనీయకుండా నీ బ్రెయిన్ ఎందుకు ఆపుతుందో నీకు తెలిసిందా? Now you have to counter measure because you are more knowledgeable now. You are not the primitive human being. మీరు ఇప్పుడు ఆది మనిషి కాదు, మీరు అనంతమైన శక్తి ఉన్న మనిషి కాబట్టి ఆది కాలపు బ్రెయిన్ మీకు చేసిన ఆలోచనని తిప్పి కొట్టే శక్తి సామర్థ్యం మీకు ఉంది కాబట్టి that you have to give within 5 seconds before. If you think something, just do it. ఎంతమందికి అర్థమైంది? Is it a wow moment to all of us? Yes. So now try this. Don't question the system. It will work, right? It will work. మీరు ప్రయత్నం చేయండి.
క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? అర్థమైందా? స్వాతి మ్యామ్ అర్థమైందా? సంతోషి గారు, చంద్ర మ్యామ్, సో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు అందరూ. శ్రీదేవి గారు అర్థమైందా? రైట్. రేఖా మ్యామ్, పావని గారు, పరమేశ్వర్ రెడ్డి గారు, మహేష్ గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. అది హ్యాపీ సార్. ఇది తెలుగులో ఉంటే బాగుండే సార్. ఇది సారీ. ఏం చేద్దాం సార్, నేను చెప్పాను కదా, నేను తెలుగులోనే కదా చెప్పాను. మనకి ఇదేంటి ప్రాబ్లం, మనకి ఏంటంటే రీతి కావాలి. వీడియో ఫాస్ట్ అయ్యి కొంచెం అందరూ నో ప్రాబ్లం సార్, నేను తెలుగులో చెప్పి మీకు చూపించాను. బికాస్ ఐ వాంట్ టు షో ది ఒరిజినల్ వర్క్ డన్ బై సంబడి. అంతా నేను తెలుగులో చెప్పి మీకు ఫైనల్గా, బికాస్ ఐ వాంట్ టు షో యూ వాట్ షీ డిడ్, హూ ఇన్వెంటెడ్ దిస్. దిస్ అ రూల్ ఇన్వెంటెడ్ బై ద ఫేమస్ వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ మెల్ రాబిన్స్. సో ఆమె మాటల్లో మీకు వినిపించాను బికాస్ యూ జస్ట్ సెన్స్ ఇట్. బట్ ఆమె చెప్పిన ప్రతిదీ నేను చెప్పేశాను మీకు. మోర్ దెన్ దట్ ఐ సెడ్. ఆ వీడియో వీలైతే కొంచెం గ్రూప్ లో పెట్టండి సార్. చూద్దాం సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఓకే. సో మీకు అర్థమైతే చాలు సార్, మీకు అర్థమైతే చాలు. మనం హ్యాబిట్ని ఎలా తెచ్చుకోవాలని చూసుకుంటున్నాం. ఒక పాయింట్ చెప్పాను, సే వాట్ యూ డూ, డూ వాట్ యూ సే, ఆర్ ఇఫ్ యూ కెన్ యూ థింక్ దట్ ఈస్ రైట్, ఇఫ్ యూ థింక్ ఐ కాంట్ దట్ ఈస్ ఆల్సో రైట్. దీని మీద ఆపరేట్ చేయండి, దీని మీద వర్క్ చేయండి. ఇటువంటి ఒక 100 వీడియోస్ విన్నా మీకు ఏం రాదు అన్లెస్ అంటే యూ స్టార్ట్ వర్కింగ్. సో ఐ సెడ్ నౌ యు ఆర్ ఫేసింగ్ సంథింగ్ డిఫికల్ట్, వర్క్ ఆన్ దిస్ లైన్స్. ఈ రోజు నుంచి పని చేయడం మొదలు పెట్టండి. 1కి 10 సార్లు రాయండి, 1కి 10 సార్లు ప్రయత్నం చేయండి. అప్పుడు మనకు మార్పు మొదలవుతుంది. దిస్ ఈస్ ద నెక్స్ట్ థింగ్. ఓకే, సో అది మీకు అర్థం అవుతే ఓకే. దెన్ ఐ సెడ్ అనదర్ పాయింట్ టు ఆల్ ఆఫ్ us, రైట్? దిస్ ఈస్ హౌ సీ నౌ హ్యాబిట్స్ అన్నీ కూడా మన సైకికి సంబంధించి చెప్పుకున్నాం. మన బ్రెయిన్, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది అనేది అర్థం అవుతే అది ఎలాంటి మెజర్స్ తీసుకుంటుందో, ఒకవేళ అది మనకి ఇన్లైన్గా లేకపోతే దానికి కౌంటర్ మెజర్ ఇస్తే చాలు. బికాస్ యు ఆర్ నాట్ మోర్ నాలెడ్జబుల్. మీకు చాలా నాలెడ్జ్ ఉన్నప్పుడు, చాలా అవేర్నెస్ ఉంది. యు ఆర్ అవేకెన్ హ్యూమన్ బీయింగ్ నౌ, రైట్? సో కాబట్టి ఆ అవేకెన్ హ్యూమన్ బీయింగ్కి స్వతహాగా మన క్వాలిటీస్ ఉన్నాయి, కాకపోతే కొన్ని కప్పుతున్నాయి. ఆ టాప్ లైట్స్ తీసేస్తే ఆల్రెడీ యు ఆర్ దేర్. ఆల్రెడీ మనం మళ్ళీ దానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇన్బిల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ దాన్ని కొన్ని కప్పుతున్నాయి. ఓన్లీ హ్యావ్ టు రిమూవ్ దట్ విత్ యువర్ అవేకెన్నెస్, విత్ యువర్ నాలెడ్జ్, విత్ యువర్ అండర్స్టాండింగ్. దట్స్ ఇట్. అది మనం చేస్తున్నాము, రైట్? క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? సే టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఈజీ, కష్టం. ఇందాక చాలా డిఫికల్ట్ అన్నారు, ఇప్పుడు ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? అలవాటుని అలవర్చుకోవడం ఈజీనా, కష్టమా? రైట్, సూపర్ 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 గుడ్. సో కంటిన్యూ దట్. నేను ఇంకొక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. మన మైండ్ ఎందుకు మనల్ని కొన్ని పనులు చేయడానికి ఇష్టంగా ఉంచుతుంది, కొన్ని పనులు చేయడానికి కష్టంగా చూస్తుంది అనేది. ఎందుకంటే మనం దాని భాషలోకి వెళ్ళి దాని భాషను అర్థం చేసుకొని దానికి సజెషన్ చెప్పాలి. అప్పుడు అది నీ పని నేను చేసుకొని ఇస్తుంది. లేకపోతే అది ఎప్పుడు నీకు ఇండరెన్స్గానే ఉంటుంది. నీ మైండ్, నీ బ్రెయిన్ నీకు ఇండరెన్స్గా ఉంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దాన్ని భాషను అర్థం చేసుకొని దానికి ముందు ప్రశాంత్ లెస్ హోల్డ్ ఆన్, ఐ హర్డ్ యూ, ఎస్ నువ్వు చెప్పింది అర్థమైంది, నువ్వు చెప్పింది విన్నాను, నౌ జస్ట్ టేక్ ఏ పాజ్ ఫర్ 2 minutes, దెన్ ఐ విల్ టెల్ డూ ఇట్ అని మీరు చెప్పాలి. అప్పుడు అది యాక్షన్లోకి మారుతుంది. లేకుంటే అది చెప్పేదే చెప్తుంది, అది చెప్పేదే చెప్తుంది, అది చెప్పేది చెప్తుంది, అది ఇచ్చే రిజల్టే ఇస్తుంది. మనకు అది వద్దు, రైట్? సో కాబట్టి నా ఇంకొక స్లైడ్ నేను మీకు ప్రజెంట్ చేస్తున్నా. దాంట్లో మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఐ విల్ బ్రింగ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన బ్రెయిన్ లేకపోతే మన మైండ్తో మనం పని చేయించుకోవడానికి మనం బ్రెయిన్ ఈ కారణాల మీద ఆధారపడి పనిచేస్తుంది. దానికి కావాల్సిన దానికి ఇచ్చేస్తే నీ పని నిన్ను చేసుకుని ఇస్తుంది. దానికి ఏం కావాలో చూడండి ఫస్ట్. దానికి ఏం కావాలో అర్థం చేసుకుంటే నీ పని నువ్వు రేపు పొద్దున కాదు, ఎల్లుండి పొద్దునకు చదివినా అది పట్టించుకోదు. నువ్వు తిన్నావా, తినలేదా, నీళ్ళు తాగేవా, దానికి అనవసరం. రైట్? సో ఏమర్థమైంది? కెన్ ఎనీబడి? ఎందుకు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు పుస్తకం చదవాలంటే చదవనీయదు, స్మోక్ ఆపేయాలంటే ఆపేయనివ్వదు, రైట్? చదవాలంటే చదవనీయదు, ఉండాలంటే ఉండనీయదు, తినాలంటే తినేయదు, వద్దంటే తినమంటే ఏదో చేస్తూ ఉంది. ఎందుకు చేస్తూ ఉంది? రైట్? రైట్? ఎనీబడి? ఏమైనా అర్థమైంది? ఎవరికి అర్థం కాలే? రైట్, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సూపర్ సూపర్ సూపర్. అర్థం కాకపోయినా మంచిదే. ఓకే, మంజునాథ్ గారికి అర్థమైందా? ఎస్, ఒకసారి చెప్పండి సార్. యా, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు సే ఫ్రమ్ దిస్ స్లైడ్? అందరు నాకు ఒక 15 minutes ఇవ్వండి. విల్ క్లోజ్, డోంట్ లీవ్. యా సార్, బికాస్ విల్ క్లోజ్ ఆన్ టైం. బట్ సూపర్. చెప్పండి సార్, ఏమర్థమైంది? మీకు ఏమర్థమైంది?
యా సార్, మనం ఒక హ్యాబిట్ నుంచి బయటికి రావాలి అంటే వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ప్లెజర్ టు కీప్ ద మైండ్ ఇన్ కన్సిస్టెంట్ మోడ్. అది ఏ రకంగా అయితే ఇష్టపడుతుందో ఆ రకంగా దానికి ఆ కంఫర్ట్ జోన్ ను వీ హ్యావ్ టు క్రియేట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ మన పని మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో వీ హ్యావ్ టు మూవ్ అహెడ్ విత్ ది పాజిటివ్ నోట్స్. ఓకే 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 సూపర్ అండి. ఓకే, పార్షియలీ రైట్, సూపర్. ఓకే, నేను చెప్తాను. ప్రశాంత్ గారు, చందన గారు. చందన మేడం చెప్పండి, వాట్ ఈస్ దట్? ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? అర్థమైందా? కొంతవరకు అర్థమైంది సార్. ఏం ఫర్ అర్థమైంది? ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు బుక్ చదవడం నచ్చదు అనుకోండి, అదొద్దమ్మా. బట్ ఇప్పుడు చెప్పిన స్లైడ్లో 3 లైన్స్ ఉన్నాయి, 3 పదాలు ఉన్నాయి. ఆ పదాలకు సంబంధించి మీకు ఏమైనా అవగాహన ఉందా? దీనికంటే ముందు దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను సార్. దానికి నేను మిమ్మల్ని అడుగుతున్నా అమ్మా, మీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు నేను ఎట్లాగో చెప్తాను, రైట్? Sir, ఓకే, అందరూ ఒకసారి హ్యాండ్స్ డౌన్. sir, avoid pain, conserve energy, and anything where effort is required, sir, brain will never accept it. That is where the resistance happens. ఎవరండి చెప్పారు? నేను సార్ ప్రశాంత్. ప్రశాంత్ చెప్పారు. ప్రశాంత్ మీరు అటు చూస్తున్నారు, అందుకే నాకు డౌట్ వస్తుంది. నాతో సార్ నా పెద్ద స్క్రీన్ ఉంది సార్. ఓకే ఓకే సూపర్ సూపర్. ఓకే సూపర్. ఒకసారి క్లాప్ చేయండి ప్రశాంత్ గారికి. సూపర్ 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 డూపర్. ఎస్, నా ఈ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. నీ మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది, రైట్? నీ మైండ్ కంట్రోల్లోకి వస్తే నీ బాడీ కూడా నీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. బికాస్ బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్. బాడీతో చేస్తూ మైండ్ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు, మైండ్ ద్వారా బాడీని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. దేని ద్వారా ఏం చేసుకుని అల్టిమేట్గా పని జరుగుద్ది. రెండింటిని కంట్రోల్ చేసుకోలేకపోతే ఇబ్బంది, రైట్? సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే నీ మైండ్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, దానికి ఏది కావాలో అది చేయాలి. దిస్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ పెయిన్ అండ్ ప్లెజర్ ప్రిన్సిపల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీకు ఈ పెయిన్ అండ్ ప్లెజర్ ప్రిన్సిపల్ మీకు అర్థం అవుతే ఏది కావాలంటే చేస్తారు. ఎవరెస్ట్ ఎక్కుతున్నారు, వాళ్ళకి పెయిన్ ఉందా, ప్లెజర్ ఉందా? రైట్? నిద్రపోకుండా ప్లెజరే ఉంది, ప్లెజరే ఉంది. అబ్బా మన ఇక్కడ నుంచి చూస్తాను, అబ్బా గుండె తగ్గి నీకుండొచ్చు, వాళ్ళకేం ఉండదు. బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ ప్లెజర్. రైట్, సూపర్ సూపర్ అండి, సూపర్ అండి, వెరీ గుడ్. సో నా మీకు ఇప్పుడు ఒక చిన్న లాజిక్ అర్థమైంది. ఏం లాజిక్ అర్థమవుతుందంటే నువ్వు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే నీ మైండ్ ఎలా పనిచేస్తుంది, నువ్వు దానికి ప్లెజర్ ఇస్తే పని చేస్తుంది, పెయిన్ ఇస్తే ఆపేస్తుంది. సింపుల్ సార్. నేను మంచంలో దిగను సార్, చాలా కష్టం సార్, వద్దులే అంటది, అంతే సింపుల్. బికాస్ యూ సెడ్ ఇట్ ఈస్ పెయిన్, రైట్? నేను స్మోకింగ్ చేయడం ఆపలేను సార్, ఎందుకు? పెయిన్ సార్. ఓకే, కంటిన్యూ అంటుంది. బికాస్ యూ సెట్ పెయిన్, అది మనకి షట్ డౌన్, అంతే. ఇట్ వర్క్స్, యువర్ మైండ్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్. సో నేను ఇప్పుడు చెప్తున్నాను, అందుకే నీకు మళ్ళీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీకు ఇష్టం ఉందా, ఇష్టం లేదా, కష్టమా సుఖమా, వస్తుందా రాదా, ఉంటుందా ఉండదా, ఇవన్నీ అనవసరం. మీకు ఏది కావాలి మీ లైఫ్లో అంటే నౌ అటాచ్ ప్లెజర్ టు దిస్, దట్స్ ఇట్. సార్ నా పుస్తకం చదవడం రాదు అన్నారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఐఎమ్ ఎ రీడర్, ఐఎమ్ ఎ వివిడ్ రీడర్, ఐ లవ్ రీడింగ్ బుక్స్, రీడింగ్ ఈజ్ మై లైఫ్, ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్ అని మీరు రాయండి ఈ రోజు నుంచి, రోజుకు 100 సార్లు. నాకు తెలుసు మీకు ఈరోజు కష్టం అని, బట్ మీ మైండ్కి దాన్ని ప్లెజర్ చూపించండి. ఒక పిల్లవాడు టీవీ చూస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది? ఇప్పుడు ఎవరికి టీవీలో ఆపేసుకొని బంద్ చేసి నెత్తి మీద ఒకటి కొడుతుంది. వాడు ఏమంటుంది తెలుసా? వాడి చేతిలో కత్తి ఉంటే పొడి చేస్తాడు ఎమ్మడే. బికాస్ ఎందుకంటే ఒక పిల్లవాడు టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీ ఎందుకు చూస్తారంటే టీవీ చూడాలని చూడండి. హీ విల్ వాచ్ ద టీవీ టు గెట్ ద ప్లెజర్. డోపమైన్ 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 డోపమైన్. ఎస్, దిస్ ఇస్ డోపమైన్ రష్ అంటాం. నీ బాడీలో కెమికల్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ పేరే ప్లెజర్ హార్మోన్. ఆ ప్లెజర్ కోసం పని చేస్తాం. స్మోకింగ్ చేసేవాడు ఎందుకు చేస్తాడు? ప్లెజర్ కోసం పని చేస్తాడు. తాగేవాడు ఎందుకు తాగుతాడు? ప్లెజర్ కోసం చేస్తాడు. చదివాడు ఎందుకు చదువుతాడు? ప్లెజర్ కోసం చేస్తాడు. కొండలు ఎక్కేవాడు ఎందుకు ఎక్కుతాడు? ప్లెజర్ కోసం ఎక్కుతాడు. అది నీకెలా ఉందో నాకు అనవసరం, ఎక్కేవాడి సంగతి చెప్తున్నాను. ఓకే, మనం ఇక్కడ కూర్చొని కష్టం అనొచ్చు, కష్టం కాబట్టి మనం ఎక్కట్లేదు, వాడు ఎక్కుతున్నాడు, అంతే. కాబట్టి ఇప్పటి నుంచి నేను ఏం చెప్తున్నా అంటే యూ ఓన్లీ సే వన్ థింగ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఐ బికమ్ ఎ సైంటిస్ట్, సే ఐఎమ్ ఎ సైంటిస్ట్, scientist doing is marvelous, excellent, super, fantastic. I am going to the one of the best future scientists in India అని మీరు చెప్పండి. I love finding new things అని మీరు చెప్పండి. Then you become a scientist. మన ఏంటంటే కాంట్రడిక్టరీ ఉంటుంది. నేను సైంటిస్ట్ అవుతా సార్, కొత్తవి మనం ఎట్లా కనిపెడతాం సార్? ఇండియాలో ఏం లేదు కదా, ఎప్పుడు జన్మలో కనిపెట్టలేవు. బికాస్ యు ఆర్ కాంట్రడిక్టింగ్ టు యువర్ సెల్ఫ్. యు ఆర్ క్రియేటింగ్ పెయిన్ ఇన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్. మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని పెయిన్ అటాచ్ చేస్తున్నారు తెలియకుండా. పెయిన్ అటాచ్ చేసిన ప్రతిసారి అది మనకు దూరం అవుతుంది. మీరు ఏం చేయదు, పెయిన్ అటాచ్ చేస్తే అది వెళ్ళిపోద్ది, అంతే సింపుల్గా. బికాస్ యువర్ మైండ్ డజంట్ అలౌ టు కమ్ ఇట్స్ విసినిటీ. అది మీ సరౌండింగ్స్ రానివ్వడానికి అన్ని రకాలుగా ఆపేస్తుంది. అదే రెసిస్టెన్స్.
మన మైండ్కి అసిస్టెన్స్ ఇవ్వాలి. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ అసిస్టెన్స్. మన మైండ్ ఏంటంటే ఎప్పుడు దానికి సేఫ్టీ, కంఫర్ట్, సుఖం కావాలి. బికాస్ అన్ని కష్టం అనుకుంటుంది. కానీ నువ్వేం చెప్పించాలంటే అసిస్టెన్స్ చూపించాలి. ఎస్ ఐఎమ్ దేర్, హోల్డ్ ఆన్, ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. అది చేసేది మంచి పనే. బట్ నువ్వు అవేకెన్ మైండ్తో చెప్పాలి, నువ్వు చెప్పింది చాలా మంచిదే, 4000 సంవత్సరాల క్రితం నువ్వు చేసావు కదా, కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, ఐ హర్డ్ యూ, బట్ ఇప్పుడు నేను కొంచెం మోడర్న్ మనిషిని అయ్యాను కదా, నేను చేస్తాను, నువ్వు చూడని నువ్వు చెప్పాలి. రైట్? యూ హ్యావ్ టు గివ్ ప్లెజర్, యూ హ్యావ్ టు గివ్ ప్లెజర్, యూ హ్యావ్ టు గివ్ ప్లెజర్, యూ హ్యావ్ టు గివ్ ప్లెజర్. రైట్? ఇప్పుడు పిల్లవాడు టీవీ చూస్తున్నాడు, ఆపేయాలంటే ఏం చేస్తాం మనం? పోయి డైరెక్ట్ టీవీలో ఆపేస్తాం. దట్ విల్ బికమ్ ఏ కాన్ఫ్లిక్ట్, దట్ బికమ్ ఏ అవర్డ్స్ ఇన్ రిలేషన్షిప్. మీరు ఏం చేయాలి? నీ కొడుకు ఇంకోటి ఇష్టం ఏది ఉందో అక్కడ తీసుకెళ్ళాలి. ఇఫ్ యూ వాంట్ టు ప్లే, జస్ట్ నానా బాస్కెట్బాల్ ఆడదాం పద అంటే నీకంటే ముందు టీవీ కట్టేసి బయటకు వెళ్ళిపోతాడు. బికాస్ వాడు బాస్కెట్బాల్లో ప్లెజర్ ఉంది, టీవీలో ప్లెజర్ ఉంది, ఏదైనా చేస్తాడు. బట్ నువ్వు ఉద్దేశ పుస్తకం ముందు వాడు చదువు రాను అనుకో, వాడి చేతిలో వెళ్ళబడి నువ్వే విసిరేస్తాడు. బికాస్ వాడికి చదవాలని ఇప్పుడు లేదు. సో ఈజ్ డూయింగ్ ఫర్ ద ప్లెజర్. అందుకని మీరు ఏ రిలేషన్షిప్లో అయినా ప్లెజర్ 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 ఉన్నప్పుడు దాన్ని యూ కెన్ రీప్లేస్ విత్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్లెజర్. వాడికి ఆడడం ఇష్టం అనుకోండి, టీవీ ఆపేసి ఆడించడం చాలా ఈజీ. వాడికి చెస్ ఇష్టం అనుకోండి, బాస్కెట్బాల్ ఆపేసి చెస్ ఆడించడం చాలా ఈజీ. ఇవన్నీ ఇష్టం లేదు, చదువు ఉందనుకోండి, ఇది ఆపేసి చదవమంటే కష్టం. నవ్ యూ హ్యావ్ టు గో, ఇట్ ఈస్ మైండ్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు టచ్ పెయిన్ తీసేయాలి. నాన్న నేను చదువుకుంటున్నా, నా పక్కన కూర్చో. నాన్న నేను చేస్తున్నా, నా పక్కన పట్టుకో. ఎస్, నీకు తెలుసు అది ఈజీ అని, కానీ వాడికి తెలియదు అది ఈజీ అని, దాంట్లో ప్లెజర్ ఉందని. రేపు పొద్దున చదువుకుంటే వాడు గొప్పవాడు అవుతాడు. నీ ఉద్దేశం తల్లిగా కరెక్టే, బాగా చదువుకొని బాగా మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే మంచి చేస్తే కరెక్టే, కానీ నీ ఆలోచన వాడికి కాదు. వాడికి అక్కడ ప్లెజర్ లేదు కాబట్టి ఆ పని చేయడు. అర్థమవుతుందండి? సో అది యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అడల్ట్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ గివ్ ఏ కన్సిస్టెంట్ ప్లెజర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లెజర్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్సింగ్. వాడికి ఒక చోట ప్లెజర్ ఉంది, ఆ ప్లెజర్ని ఇంకో చోటికి మీరు తీసుకెళ్లే బాధ్యత మీది. ఎలా చేస్తారో మీరు ఆలోచన చేయండి. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ఇప్పటి నుంచి మీకు ఏది కావాలన్నా కూడా నౌ యూ అటాచ్ ఓన్లీ ప్లెజర్ 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 ప్లెజర్, then pleasure will be part of that, work will be part of your life. Simple. Clear to all of us? Right? Super clear? Type yes in the chat box. మీకు అర్థమవుతే రైట్? అర్థమవుతుందా? సో ఇప్పటి నుంచి మనందరం ఏం చేస్తామంటే కరెంట్ రియాలిటీ మాట్లాడతాం. సార్ చదవడం కష్టం కదా సార్, డబ్బు సంపాదించడం కష్టం కదా సార్, బయటికి పోతే ఇబ్బంది కదా సార్, అమ్మాయి ఎక్కితే బయటికి ఎందుకు పోతుంది సార్. మనం 2025లో అమ్మాయి కాక ఎవరు పోతున్నారు? అబ్బాయిలు పోవట్లేదు, అమ్మాయిలు అందరూ పోతున్నారు. రైట్? యూ డోంట్ సే అమ్మాయిలు ఎట్లా పోతారు సార్, అమ్మాయిలు ఏం చేస్తారు సార్, వాళ్ళు పోతారు వస్తారు, నీకెందుకు? రైట్? మనం ఏం చేస్తామంటే వీ గివ్ రెసిస్టెన్స్. బికాజ్ అమ్మాయి ఏమనుకుంటుంది, ఆడమ్మాయి ఎక్కడ పోతుంది, ఈమెకి ఎందుకు, వాళ్ళ అమ్మ చెప్పింది. అది ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం మాట, ఇప్పుడు ఎందుకు అది? రైట్? తప్పు అనట్లేదండి. బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీథింగ్, మళ్ళీ రేపు మనమే బాధపడతాం, ఈ పిల్ల ఏది ఒంటరికి పోలేదు, ఒంటరికి చేసావు, నువ్వే చేయకుండా చేసావు కదా, ఒంటరికి ఎట్లా పోతే ఏం చేస్తుంది, చేసింది నువ్వే. మళ్ళీ నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు 40 సంవత్సరాలు వచ్చి నువ్వు నడవలేనప్పుడు పోవచ్చు, తేవచ్చు కదమ్మా, ఏంటమ్మా అంటే చేయదు. బికాస్ ఆల్రెడీ దట్ ఈస్ అ రెసిస్టెన్స్ ఇన్ ద బాడీ. నేను బయటికి పోనమ్మా, నేను తెచ్చుకోనమ్మా, సూపర్ మార్కెట్కి పోనమ్మా, పాలు కూడా తేలేనమ్మా, పెరుగు కూడా తేలేనమ్మా, అలవాటు చేసింది నువ్వే అమ్మా, అదెవరు చెప్పాలి? కాబట్టి మనకు కోరుకున్నప్పుడు రావు. మీరు ఏం చేయాలంటే, పదనాన్న నేను వస్తున్నా, ఇద్దరు వెళ్దాం, ఇద్దరం తెచ్చుకుందాం. ఎస్, కూతురు ఒక్కడే పోతే ఇబ్బంది, నువ్వు పోతే ఇబ్బంది లేదు కదా, నీతో పాటు పట్టుకెళ్ళు. సో దట్ ఏమవుతుంది, నెట్వర్క్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే నెట్వర్క్ ఫామ్ అయిందో బయటికి వెళ్ళడం కష్టమనే ఆలోచన ఉండదు. రైట్? ఇప్పటివరకు అమ్మతో పోయింది, రేపు ఒక్కటి పోతుంది, అంతే. దట్స్ ఎ స్మాల్ చేంజ్. అది చేయొచ్చు. ఎంతమందికి అర్థమవుతుందండి? మేక్ ఇట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నంత మీకు అర్థమైంది. రైట్? ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీకు ఏదైనా ఒక పని చేస్తున్నారంటే దానికి చెప్పిన దాన్ని ఇంకొక భాషలో చెప్తున్నా. అదేంటంటే, ఒక పని జరగాలంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి. దాన్ని క్యూ, క్రేవింగ్, రెస్పాన్స్ అండ్ రివార్డ్ అంటాము. సో మనం ఏదైనా పని చేస్తున్నాం అంటే ఈ లాస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, దీనికోసం మనం చేస్తున్నాం. సార్ నేను పుస్తకం చదువుతాను, నీకు రివార్డ్ ఉంది కాబట్టి చదువుతున్నావు. సార్ నేను స్మోక్ చేస్తాను, నీకు ఆనందమైన రివార్డ్ ఉంది కాబట్టి చేస్తున్నావు. సార్ నేను ఫార్మర్కి హెల్ప్ చేస్తాను, నీకు ఫార్మర్కి హెల్ప్ అంటే సాటిస్ఫాక్షన్ కూడా ఆ పని చేస్తావు. సార్ నేను కొండలు ఎక్కుతావు, బికాస్ దట్ ఈస్ అ ప్లెజర్ టు యూ. సో నువ్వు ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నావు అంటే ఈ లూప్ను ఫిల్ చేయడానికి చేస్తున్నావు. ఒక ట్రిగ్గర్ ఉంటుంది, ఒక క్రేవింగ్, అది చేయాలని ఒక ఆలోచన ఉంటుంది, ఒక రెస్పాన్స్ మనం ఇస్తాము, ఆ రెస్పాన్స్ మనకు ఆనందం వస్తుంది, దీనికోసం మనం పని చేస్తాం. ఈ హ్యాబిట్ లూప్లో మనం బ్రేక్ చేయాలంటే ఎక్కడ బ్రేక్ చేసి, సపోజ్ స్మోక్ చేసేవాడిని మీరు కన్సిస్టెంట్గా, ఒక ఆయనకి చూడండి, ఒక భర్తకి స్మోకింగ్ ఇష్టము, గుళ్ళు కూడా ఇష్టం, లేకపోతే ఆల్కహాల్ ఇష్టం, గుళ్ళు కూడా ఇష్టం అనుకోండి. రోజు మనం 50 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాం, నువ్వు డ్రింకింగ్ చేయొద్దు అంటే వాడు చేస్తూనే ఉంటాడు. నువ్వేం చేయాలి? వాడికి ప్లెజర్ ఎక్కడుంది? గుడికి పోవడం కూడా ఇష్టమే. నువ్వేం చేయాలి? 7 o'clockకి రెడీ చేసి గుడికి తీసుకెళ్ళి అలవాటు చేయాలి.
బికాస్ హీ డజంట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద గుడికి పోవడానికి ఒక బార్లో కూర్చొని ఆల్కహాల్ తాగడానికి మధ్య డిఫరెన్స్ నోటీస్ చేయలేడు ఇఫ్ హీఈస్ హ్యావింగ్ ద సేమ్ ప్లెజర్. గుడికి పోయే వ్యక్తి ఒక పేరున మీరు అలవాటు చేస్తే, నేను ఒక పూజ చేస్తున్నాండి, ఈరోజు లక్ష్మీ సహస్రనామం చేస్తున్నాండి కంపల్సరీ, కానీ గ్రాడ్యువల్గా చేయాలి. ఒకేసారి మీరు ఒక నెల రోజులు పూజ పెట్టి చేస్తే వాడు ఆ పూజ మీద ఎఫెక్ట్ వస్తుంది. అలా చేయొద్దు. ఎనీ హ్యాబిట్ విల్ గో స్టెప్ బై స్టెప్. అందుకే మీరు ఏం చేయాలి, 15 రోజులకు ఒక పూజ పెట్టాలి ఒక రోజు, తర్వాత వారానికి ఒక రోజు పెట్టాలి, తర్వాత వారానికి 2 రోజులు పెట్టాలి. అలా ఒక 6 నెలలు మీరు చేసుకుంటూ పోతుంటే ఆ ప్లెజర్ ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి హీ స్లోలీ ఫర్గెట్ గోయింగ్ టు బార్ అండ్ రెస్టారెంట్ ఈవినింగ్ 8 PM. బికాజ్ ఈవినింగ్ సైన్ అయ్యేసరికి గుడికి వెళ్ళాలి, పూలు తేవాలి, పండ్లు తెచ్చుకోవాలి, మావాడికి హెల్ప్ చేయాలి, మావాడిని తీసుకెళ్ళాలి. బికాస్ హీఈస్ గెటింగ్ ద ప్లెజర్ ఎనీవేర్, దేర్ అండ్ హియర్. యు ఆర్ రీప్లేసింగ్ ప్లెజర్ విత్ ప్లెజర్. నువ్వు ప్లెజర్ని పెయిన్తో రిలీఫ్ చేయాలంటే వచ్చి ఇంట్లో కూర్చోండి అంటే పెయిన్, ఇంట్లో కూర్చోడు. అర్థమవుతుందండి? యూ కెన్ రీప్లేస్ ఎనీథింగ్, ఎనీ హ్యాబిట్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ ప్లెజర్. ప్రతి మనిషికి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో ఉంటాయి, దాన్ని దీంతో రీప్లేస్ చేయడం ఈజీ. అది ఎలానో చూడండి. ప్రతి హ్యాబిట్లో ఒక రివార్డ్ లూప్ ఉంటుంది. ఆ రివార్డ్ లూప్ని మీరు ప్రాక్టీస్ చేయించండి. తర్వాత ఇంకా కొన్ని చిన్న టిప్స్, నేను ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పుకున్న టిప్స్తో పాటు ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఇవి మన లైఫ్ని చేంజ్ చేస్తాయి. దానికి జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, దాని పేరు ఒకసారి మీరు అందరు రాసుకోండి, లేకపోతే చదవండి, లేకపోతే వినండి. దిస్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ 2 minutes రూల్. ఏ హ్యాబిట్ చేసుకోవడం మనం అందరం తప్పు చేసేది ఏంటంటే, ఇక్కడే మనం తప్పు చేస్తాం. ఈ తప్పు చేయకపోతే మీ లైఫ్లో హ్యాబిట్ వచ్చేస్తుందండి. మనందరం ఏం చేస్తాం, జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళి ఏం చేస్తావు చెప్పండి? ఊరే కూర్చోము. ఇది బరువు ఎంత ఉంది, అది బరువు ఎంత ఉంది, అదేం చేస్తుంది, ఇదేం చేస్తుంది, ఒకే రోజు మొత్తం చేసేయాలి. అరే ఆడు కోచ్ చెప్తాను, నాన్న టచ్ చేయొద్దు, నాకు తెలుసురా బాబు, నేను 10 ఏళ్ళ నుంచి కోచింగ్లో ఉన్నాను, ఫీల్డ్లో ఉన్నాను, నువ్వు టచ్ చేయొద్దు అంటే కూడా తీసుకెళ్ళి 10 kg రాయి తీసుకెళ్ళి ఇలా అని అంటావు, నడుము పట్టేస్తుంది. తర్వాత ఏం చెప్తావు, జిమ్కి వెళ్తే నడుము పట్టేసింది అంటావు. జిమ్కి వెళ్తే నడుము పట్టదు, జిమ్కి వెళ్ళిన తర్వాత ఏం చేసినావు, దానికి నడుము పట్టింది. సో ఏదైనా జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, మనం వాకింగ్ వెళ్ళాలి, వాకింగ్ వెళ్ళాలంటే ఏం చేస్తాం, మన పక్కింటం పోతుంది, ఆమె రోజు 10 సంవత్సరాల నుంచి పోతుంటుంది, మనం కూడా ఆమెతో పాటు పోయి 1 గంట సేపు తిరుగుతాం. నెక్స్ట్ రోజు నాకు కాళ్ళు పట్టేసాయి, తొడలు పట్టేసాయి, అబ్బా నొప్పి నడిస్తే రాలే, నడిచి విధానంలో లోపం వచ్చింది. సో ఏదైనా మీకు ఒక అలవాటు లేని చేసుకోవాలంటే జేమ్స్ క్లియర్ అప్రోచ్ ఇస్ 2 minutes రూల్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ 2 minutes రూల్. సో 2 minutes రూల్ గురించి జేమ్స్ క్లియర్ ఏం చెప్తారు చూడండి, మీ లైఫ్లో మీరు అప్లై చేయండి ఇప్పటి నుంచి. రైట్, వాట్ హీ సేస్ యాజ్ ఎ 2 minutes రూల్. If you're looking to build a habit and implement it, I think the place I would recommend starting is what I call the 2-minute rule. And the 2-minute rule just says take whatever habit you're trying to build and scale it down to something that takes 2 minutes or less to do. So if it's reading, for example, then instead of read 30 books a year, that becomes read 1 page. Or do yoga 4 days a week becomes take out my yoga mat. And sometimes I explain that and people resist it a little bit. They're kind of like, okay, I know the real goal isn't just to take my yoga mat out each time. I know I actually want to do the workout. So if this is some kind of mental trick, then why would I fall for it, basically? But I got this guy, his name's Mitch, a reader, and I mentioned him in Atomic Habits. He ended up losing over 100 pounds. And for the first 6 weeks that he went to the gym, he had this rule for himself where he wasn't allowed to stay for longer than 5 minutes. So you get in the car, drive to the gym, get out, do half an exercise, get back in the car, drive home. And it sounds ridiculous, it sounds silly. You're like, this is not going to get the guy the results that he wants. But if you step back, what you realize is he was mastering the art of showing up. And he was becoming the type of person that went to the gym 4 days a week, even if it was only for 2 minutes. And so the point is that, and this I think is a much deeper truth about habits, a habit must be established before it can be improved, right? It has to become the standard in your life before you can worry about optimizing and scaling it up. And for some reason, we get so locked into finding the best workout program, the ideal diet plan, the perfect business idea, right? We're so focused on optimizing that we don't give ourselves permission to show up, even if it's just in a small way. And so the 2-minute rule sort of helps you overcome that. It helps you overcome that tendency to bite off more than you can chew and master the art of showing up. Yes, can we all clap to James Clear? He's the person who is saying, after maybe 20-25 years of his research, he's saying one thing. మీరు ఏదైనా పని చేయాలి అంటే what James Clear says is tiniest habits, remarkable results. చిన్న మార్పులు, అద్భుతమైన విజయాలు. టైనియస్ట్, మనంతా ఏంటంటే మారిపోవాలంటే ఏదో చేయాలి సార్, ఏం చేయొద్దు మీరు.
యూ హ్యావ్ టు డూ స్మాల్ చేంజెస్, దట్స్ ఇట్. సో ఆయన ఏం చెప్తారంటే మీరు పుస్తకం చదవాలి అనేది మీ ఆలోచన అయితే అలా చెప్పండి ఇప్పటి నుంచి. హ్యావ్ టు ఓపెన్ ద బుక్, రీడ్ 1 paragraph, దట్స్ ఇట్. రైట్? నేను 30 kg తగ్గాలి, జస్ట్ హ్యావ్ టు సే ఐ హ్యావ్ టు వేకప్ ఆన్ ద టైమ్, జస్ట్ మూవింగ్ అవుట్ ఫర్ 2 minutes, దట్స్ ఎ ఫస్ట్ స్టెప్. మీరు అనుకున్న పెద్ద విజయానికి మొదటి స్టెప్ ఏంటంటే ఇది. యూ ఫోకస్ ఆన్ దట్ స్మాలెస్ట్ స్టెప్ ఫస్ట్. సో మీరు జిమ్కి బికాస్ బై దెన్ యూ ఆల్రెడీ ఫీల్ ఫ్యాటింగ్, యూ ఫీల్ దట్ ఈస్ పెయిన్ఫుల్ బికాస్ ఆ ప్రాసెస్ని మనం సరిగ్గా చేయాలి కాబట్టి. అందుకని జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక ఆమె జిమ్కి వెళ్ళాలి అంటే వాట్ హీ సజెస్ట్ ఈస్, యూ గో టు ద జిమ్, యూ జస్ట్ వేకప్, వేర్ యువర్ షూ, వేర్ యువర్ క్లాత్స్, just get into the car, go to the gym, just do 2 minutes in the gym, then come back. This is a cycle. Waking up, changing the dress, getting into the car, going to the gym, doing 2 minutes, then come back to the home. This is a cycle. If you this cycle for 3 months, then in your life you never stop doing gym. Right? So by then what is happening? Neural connection is forming. Right? Your mind assumes జిమ్కి వెళ్ళడం ఈజీ, జిమ్కి వెళ్ళడం ఈజీ, జిమ్కి వెళ్ళడం ఈజీ, జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళడం ఈజీ, జిమ్కి వెళ్తాను, జిమ్కి వెళ్ళడం ఈజీ. బై దెన్ న్యూరల్ కనెక్షన్ ఫార్మ్స్. ఆ తర్వాత మీరు 5 minutes చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, గంట చేస్తారా, 50 నిమిషాలు చేస్తారా, గంటన్నర చేస్తారా, మీ ఇష్టం. బై దెన్ ఆల్రెడీ దెర్ ఇస్ ఎ కనెక్షన్. అట్లా కాకుండా మీరు ఫస్ట్ వెళ్ళిన జిమ్ రోజు 3 గంటలు చేశారనుకోండి, బాడీ విల్ సెండ్ డిఫరెంట్ సిగ్నల్ టు యూ. దెన్ బాడీ టేక్స్ కంట్రోల్, మైండ్ టేక్స్ కంట్రోల్. అది మంచిది కాదు, దట్స్ నాట్ ఎ సేఫ్, డోంట్ డూ దిస్ బికాస్ ఆల్రెడీ మైండ్ ఈస్ గివెన్ సిగ్నల్ దట్ ఈస్ నాట్ సేఫ్ బికాస్ యువర్ మైండ్ వాంట్ సేఫ్టీ, యువర్ మైండ్ అవాయిడ్స్ పెయిన్. కాబట్టి మీకు ఏ పని కావాలన్నా స్మాలెస్ట్ మీరు పుస్తకం రాయాలి. వాట్ హీ సేస్, ఓపెన్ ద బుక్, రైట్ 1 line each single day for 3 months, దట్స్ ఇట్, యువర్ బుక్ విల్ బి రెడీ. అలా కాకుండా బుక్ రాయాలని వాళ్ళందరూ రాస్తూనే ఉన్నారు సంవత్సరాలు, ఇంతవరకు కంప్లీట్ కావాలి. బికాస్ వాళ్ళు కూర్చుంటారు, పొద్దున సాయంత్రం ఆలోచిస్తూ ఉంటారు, తర్వాత ఏమంటారు అది చాలా కష్టం పని. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ద ప్రాసెస్ యూ చూస్ ఇస్ డిఫికల్ట్. కాబట్టి మీరు రాయాలంటే రోజు కూర్చొని 2 lines రాయండి. బట్ డూ దిస్ కన్సిస్టెంట్లీ ఫర్ 6 months. దెన్ 7th month మీ బుక్ అయిపోద్ది. బికాస్ బై దెన్ యువర్ మైండ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్, రైట్? మైండ్ యాక్సెప్టెడ్ టు డూ ద థింగ్స్. కాబట్టి జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, మనందరం కూడా హ్యాబిట్స్ని గ్రోత్ చేయడానికి, హ్యాబిట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆయన ఏమంటాడంటే హ్యాబిట్స్ని అలవాటు చేయడానికి ప్రయత్నం చేయమంటాడు. ఫస్ట్ డోంట్ వర్క్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద గ్రోత్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ద హ్యాబిట్స్, వర్క్ ఆన్ ఇన్కల్కేటింగ్ హ్యాబిట్. మీకు ఏం కావాలి అది చేయండి ఫస్ట్, అంతే. లేసాము, షూ చేసుకున్నాము, బట్టలకి వెళ్ళాము, జిమ్కి వెళ్ళాము, జిమ్లో కోచ్ మాట విన్నాము, 1 నిమిషం కూర్చున్నాము, కాఫీ తాగి, టీ తాగి వచ్చేసాం. సో దట్ cycle is clear. When that cycle is clear for 6 months, 9 months, 12 months, then body has already potential to do that repeatedly. Kabatti. Clear to all of us? So there's a 2 minutes rule is a wonder in habit formation. Just మీకు అలా అవుతుంది. మనందరం దీనికి ఆపోజిట్లో చేస్తాం. బుక్ చదవాలి, ఒకరోజు బుక్ అంతా చదువుతాం, ఇంకా రేపు పొద్దున ఓపెన్ చేయం. బై దెన్ ఇట్ ఈస్ పెయిన్ఫుల్. రైట్? వాక్ చేయాలి, వెళ్ళి ఆమె పక్కన నడుస్తున్న ఆమెతో పాటు నడిచేస్తాం గంట సేపు, ఇంకా నీ లైఫ్లో ఎప్పుడు నడవు. బికాస్ ఆల్రెడీ ఇట్ ఈస్ పెయిన్ఫుల్, బికాస్ యూ అటాచ్ పెయిన్ టు ద వాకింగ్. రైట్? జంక్ ఫుడ్ తినొద్దు, ఒకే రోజు మానేస్తాం. జంక్ ఫుడ్ ఒకే రోజు మానేయద్దండి. ఇదివరకు వారానికి 4 సార్లు లేవు కదా, ఇప్పుడు 3 సార్లు వెళ్ళు. దెన్ అటాచ్ పెయిన్. జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుద్ది, నీకు వద్దు కదా, పెయిన్ అటాచ్ చేయి. దెన్ నెక్స్ట్ 2 times వెళ్ళు, అటాచ్ చేయి. లేకపోతే వెళ్ళినప్పుడు ఇదివరకు 3 తిన్నావు కదా, ఇప్పుడు 1 ఆర్డర్ చేయి. బికాస్ యువర్ బాడీ ఆల్రెడీ ఇన్కల్కేటెడ్. దాన్ని ఒకరోజు ఆపేస్తే అది కాదులే అంటుంది. అగైన్ యూ విల్ నాట్ కంట్రోల్ దట్ రష్. కాబట్టి ఏదైనా స్లోగా చేయాలి. అందుకని 2 minutes రూల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 2 minutes రూల్ ఫాలో అయ్యి, పిల్లలు చదవట్లేదు, మొత్తం వాడు కర్ర తీసుకొని కొట్టి చంపేస్తాం, చెయ్యొద్దు. వాడు చదవట్లేదు కదా, వాడికి ఏం చెప్పాలి, నాన్న ఈరోజు నీకు ఏమొద్దు, ఆ టీచర్కి తెలియదు, లేదు, దాన్ని వదిలేసే, బుక్ తీసుకురా, 1 paragraph చదివి దాన్ని ఒకసారి రాసి చూపించు చాలు. ఆ క్వశ్చన్స్, ఆన్సర్లు, ఆ చాప్టర్లు అదంతా తర్వాత చూద్దాం మనం. ఎందుకంటే వీడు ఇది చేయడు, అది చేయడు, రెండు ఎప్పుడు కూడా మొత్తం క్లాస్ అయిపోయినా కూడా ఏమి చేయడు. బికాస్ ప్రతిరోజు కూస్తే మొత్తం చదువు, ప్రతిరోజు చూస్తే వాడు ఏది చదవడు. బికాస్ మొత్తం చదవడం అనేది చాలా పెయిన్ఫుల్. హౌ కెన్ యూ సింప్లిఫై? నాన్న ఏమి చేయొద్దు, కూర్చో, 1 paragraph రాయి, రీడ్ చేయి, 10 నిమిషాలు అయిపోతుంది, తర్వాత ఇద్దరం సరదాగా బయటకు వెళ్దాం, ఆడుకుందాం, తిందాం, వచ్చేద్దాం. సో చేస్తుంటే ఏమవుతుంది, ఒక 3 months 6 monthsకి బుక్ తీసుకొని రాసుకోవడం అనేది ఒక అలవాటు అయిపోతుంది. తర్వాత అది 10 minutes అవుతుంది, తర్వాత 20 minutes అవుతుంది, తర్వాత 30 minutes ఆటోమేటిక్గా అవుతుంది. బికాస్ బై దెన్ చదవడం అనే పెయిన్ బాడీలోంచి వెళ్ళిపోయింది, చదవడం అనే అలవాటు బాడీలోకి వచ్చేసింది. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? రైట్. ఇంకొక చిన్న అలవాటుని మనం చేసుకోవటము ఏంటంటే దాన్ని మనం హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. టైప్ ఇన్ ద చాట్ బాక్స్ హ్యాబిట్ స్టాకింగ్. మనం ఏదైనా ఒక పని స్వభావ సిద్ధంగా చేస్తుంటే దానికి ఒక పనిని అటాచ్ చేయడం చాలా ఈజీ. సార్ నేను పొద్దున్న 6ంటికి లేస్తాను, యోగా చేయవా?
నవ్ అటాచ్, నేను పొద్దున్న లేచి పూజ చేసుకున్నప్పుడు యోగా చేయాలి. సార్ నేను పొద్దున్న లేచినప్పుడు వాటర్ తాగుతాను, వాటర్ తాగిన ప్రతిసారి ఒక హాఫ్ పేజ్ బుక్ చదవాలి. సార్ నేను పొద్దున్న 6 సాయంత్రం 6 పార్క్ పోతాను, పార్క్ పోయిన ప్రతిసారి I have to do 5 sit-ups. So whatever you are doing, already there is a neural connection, neural thinking, assistance, బాడీ యాక్సెప్టెన్స్ మొత్తం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కొత్తది చెయ్యి అని చెప్పకుండా నువ్వు చేసే పనికి ఒకటి అటాచ్ చేస్తే నీ బాడీ డజంట్ రికగ్నైజ్ ఇట్స్ ఎ న్యూ థింగ్. ఆల్రెడీ యు ఆర్ డూయింగ్, ఓకే యు ఆర్ యాడింగ్ సంథింగ్ న్యూ, దట్స్ ఓకే. బికాస్ మీరు చేసే పనికి ఒకటి అలవాటు చేయడం ఈజీ, దాన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. సో హ్యాబిట్ స్టాకింగ్ ద్వారా మీకు ఏ కొత్త అలవాటైనా చేయొచ్చు. సార్ నేను పూజ చేయను అనకండి, టిఫిన్ చేస్తావు కదా. సో నవ్ యూ హ్యావ్ టు అటాచ్, టిఫిన్ చేసే ముందు పూజ చేస్తాను. ఆల్రెడీ యూఆర్ డూయింగ్, నువ్వు పొద్దున్న లేస్తావు, 6కి స్నానం చేస్తావు, 7కి టిఫిన్ తింటావు. సో 7కి టిఫిన్ తింటాం అనేది నీకు అలవాటుగా ఉంది. నవ్ యూ హ్యావ్ టు ఓన్లీ అటాచ్ బిఫోర్ మేకింగ్ టిఫిన్, ఐ జస్ట్ ప్రే ఫర్ 2 minutes. So that potential already there within you, that potential is easy to attach to other thing what you are already doing. దీన్ని మనం హ్యాబిట్ స్టాకింగ్ అంటాం. సో ఇలా మనం చిన్న చిన్న అలవాట్లను మనం చేసుకోవచ్చు. ఎనీహౌ హ్యాబిట్స్ ఈజ్ ఎ జర్నీ. ఏదో ఒకరోజు చేసుకుని ఒకరోజు ఆపేసేది కాదు, అలా మనం చేసుకుంటూ ఉండాలి. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ అ సైన్స్ ఆఫ్ యువర్ సైకీ. నీ మెంటాలిటీ అది. ఆ సైకీని అడ్రస్ అయినంత వరకు అలవాటును తెచ్చుకోవడం కష్టం. సో దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ థాట్స్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ బికమ్ యాక్షన్, యాక్షన్ బికమ్ హ్యాబిట్, హ్యాబిట్ బికమ్ క్యారెక్టర్, క్యారెక్టర్ బికమ్ డెస్టినీ. మీకు ఏదైనా కావాలంటే అది ఆలోచనతో మొదలు పెట్టుకోండి. ఆలోచన ఏమవుతుంది, వర్డ్ అవుతుంది. వర్డ్ ఏమవుతుంది, మీ వర్డ్స్ ఏమైతే మీ యాక్షన్స్ అవుతాయి, మీ యాక్షన్స్ ఏమైతే మీ హ్యాబిట్స్ అవుతాయి, మీ హ్యాబిట్స్ ఏమైతే మీ క్యారెక్టర్ అవుతుంది, మీ క్యారెక్టర్ ఏమవుతుంది మీ డెస్టినీ అవుతుంది. సో మీరు ఏది కావాలన్నా ఆలోచన కన్సిడర్ చేయండి, దాన్ని వర్డ్స్ రూపంలోకి మార్చండి. ఆ వర్డ్స్ అయిపోయిన తర్వాత అది పొటెన్షియల్ అవుతుంది, దాన్ని యాక్షన్లోకి పెట్టండి. యాక్షన్ కన్సిడర్ చేస్తే అది కన్సిస్టెన్సీ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ ద్వారా మీకు అలవాటు అవుతుంది, అలవాటు మీకు క్యారెక్టర్ అవుతుంది, క్యారెక్టరే మీరు అవుతారు. సో ఆది రోజు చెప్తారంటే రోజు ఎట్లా చెప్తాడు, నాకు కూడా కష్టమే ఒకప్పుడు. ఆది రోజు చదువుతారు, రోజు ఎట్లా ఈజీ అయింది, ఈజీ అవ్వదు ఒక రోజులో. But that became a character. So once it become character, once become identity, you say I'm a reader, you say I'm a coach, because it is already a words ఉన్నాయి, resistance లేదు, assistance వచ్చింది. ఆ words ఉన్నాయి, thoughts అయినాయి, thoughts action అయింది, action habit అయింది, habit character అయింది, character destiny అయిపోయింది. That become you ultimately. So this is identity. Once you get identity, that's it. Simple, right? So these are all the few points about understanding you and inviting habits into your life, right? So thank you so much. We can stop here, right? And thank you, sir. Adi sir, it's a wow moment, wow session. You narrated this session excellent, sir. Entla ante హ్యాబిట్ ఫార్మేషన్ కానీ క్రియేట్ హెల్ప్ఫుల్ హ్యాబిట్స్ కానీ మీరు తప్ప ఇంకెవరు చెప్పలేరేమో, చెప్పకూడదేమో, మీరు చెప్తేనే వినాలేమో అనిపించేంత బాగా అంత ఈజీతో చెప్పారు సార్. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా ఆటోమేటిసిటీ కానివ్వండి, న్యూరోప్లాస్టిసిటీ కానివ్వండి, నీకేం కావాలో అది చెప్పు అన్నది టేక్ అవే పాయింట్ సార్. అలాగే ఇఫ్ యూ థింక్ యూ కెన్, యూఆర్ రైట్, ఇఫ్ యూ థింక్ యూ కాంట్ ఆల్సో రైట్ అని చెప్పారు. ఇట్స్ ఆల్సో ఏ ట్రిగర్ పాయింట్ సార్. ఓవరాల్లీ యూ నరేటెడ్ ది సెషన్ ఇన్ ఏ ఎక్సలెంట్ మేనర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. If your time permits, shall we take some doubts, sir? Super. So we'll take 5-10 minutes.